Good morning, church. Welcome to the Sunday service. We start the service with a word of prayer. Gracious Heavenly Father, we thank you, Lord, for this day, O Lord. As we are here, O Lord, Father, in your presence, O Lord, we thank you, Jesus, O Lord, for the blessing each and every one, O Lord, Father. Lord, as we are praising, O Lord, for the worshiping, O Lord, Father, Lord, we thank you, Lord, for such a time that you have given to us, O Lord, Father. Such a privilege that you have given to us, O Lord. In the name of Jesus, we pray and ask you, Lord. Amen. Amen. ఆయన నామంలో శక్తి ఉందండి. ఆమేన్. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. ఆయన సన్నిధిలో శాంతి సమాధానం కలుగును. ఆమేన్. यीशु के दरबार रे हमें प्यारा लगते हैं. यीशु के दरबार रे हमें प्यारा लगते हैं. प्यारा लगते है दुलारा लगते है. प्यारा लगते है तू यारा लगते है. प्यारा लगते है दुलारा लगते है. प्यारा लगते है तू यारा लगते है. यीशु के दरबार रे हमें प्यारा लगते है. यीशु के हमें प्यारा लगते हैं.
प्यारा लगती है, यीशु के दरबार रे हमें प्यारा लगती है। Father, we thank you, Lord, as we close our eyes and worship God. Lord, we remember, Lord, Father. We remember your sacrifice, Lord, Father. Lord, even before, Lord, Father, I was born, was formed in mother's womb, Lord, Father. You called me by name, Lord. Your purpose and plans for me, Lord, Father. For the God who loves us, Lord, with unconditional love, Lord, Father. Thank you, Lord. Thank you, Jesus, Lord. As we are in this situation, Lord, Father, your word says, I will not forsake you, Lord. You are the God who provides us, Lord, Father. Every provision comes from you, Lord, Father. The day that we are living, Lord, is because of your grace, Lord, Father. We come before your feet, Lord, for throne of grace, Lord. Yes, Lord, we come to throne of grace, Lord, Father. We come to throne of grace, Lord, Father. Yes, Lord, we thank you, Jesus, Lord. Loving Father, we thank you, Lord. ఆశ్చర్యమే యేసయ్యా ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆశ్చర్యమే 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 ఆరాధనా తలంచి హృదయము పొంగేనయ్యా నీ శక్తి కార్యము తలంచి హృదయము పొంగేనయ్యా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రమయ్యా యేసయ్యా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రమయ్యా మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా బలి అయిన గొర్రెగా పాపములన్నిటిని మోసి తీర్చితివే బలి అయిన గొర్రెగా పాపములంతటిని మోసి తీర్చితివే పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా నాకెంతో భాగ్యమయ్యా యేసయ్యా పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా నాకెంతో భాగ్యమయ్యా పరిశుద్ధుడా పరమాత్మ
నీకే ప్రభు స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుందమే శ్రీమంతుడావే సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుందమే శ్రీమంతుడావే సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే అందుకే ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే. Yes, Lord. We thank you, Jesus, O Lord, Father. Everything that you have done on the cross, O Lord, Father. The divine exchange, O Lord, Father, in our lives, O Lord. Remember your goodness, O Lord, every day, O Lord. And we live under your Lord, and your grace and under your protection, O Lord. In the name of Jesus, we pray and ask you, Lord. Amen. Let's all prepare our hearts and listen to the word of God. Praise the Lord. Welcome to the online service. ప్రైజ్ ద లార్డ్. ఈ ఆన్లైన్ సర్వీస్కి మీకు అందరికీ స్వాగతము. Last week we have announced that God willing we'll start our Sunday service from this Sunday onwards. మరి గత వారం మేము ప్రకటించున్నాం కదా, దేవుని యొక్క చిత్తం అయితే ఈ ఆదివారం నుంచి ఈ యొక్క ఆరాధనను మొదలు పెడదాము సంఘములో అని. But due to some unavoidable circumstances, కానీ కొన్ని తప్పింపబడినటువంటి కారణాల చేత we were not able to start this Sunday. మరి ఈ ఆదివారము సంఘములో ఆరాధన మొదలు పెట్టలేకపోతూ ఉన్నాము. We will announce when we are going to start. తిరిగి మరలా ఎప్పుడు ప్రారంభిస్తామనే విషయాన్ని మీకు ప్రకటన ద్వారా తెలియజేస్తాము. But at the same time, for this Friday, కానీ అదే సమయంలో మరి ఈ శుక్రవారము at 6 o'clock we'll be having our online Friday service. మరి సాయంకాలం 6 గంటలకి ఆన్లైన్ ఫ్రైడే సర్వీస్ ఉంటూ ఉంది. Okay, వింటున్నారండి? online fasting prayers Friday. మరి ఆన్లైన్ లో ఉపవాస ప్రార్థన శుక్రవారము సాయంత్రం ఉంటూ ఉంది. So we are going to come through YouTube కాబట్టి యూట్యూబ్ ద్వారా మిమ్మల్ని చేరబోతూ ఉన్నాము. and share God's word to you. దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోబోతూ ఉన్నాము. So this morning the title of my message is how to survive the storm. మరి ఈ ఉదయకాల సమయంలో నా వర్తమానం యొక్క అంశ భాగం ఏమనగా ఈ తుఫాన్లను ఎదిరించి జీవించడం ఎలాగా అని. Let's pray. ప్రార్థన చేసుకుందాము. A gracious loving heavenly Father, కృప కలిగిన పరలోకమందున్న మా తండ్రి, Lord, breathe on this word. ప్రభువా ఈ వాక్కు పైన మీ జీవవాయువును ఊదండి. Speak to every person. ప్రతి వ్యక్తితోనూ మాట్లాడండి. Strengthen them. వాళ్ళను బలపరచండి. Anoint them. వాళ్ళను అభిషేకించండి. Lord, eradicate fear. ప్రభువా భయమును నిర్మూలము చేయండి. Thank you for your unction on both of us, O God. దేవా మా ఇరువురి పైన మీ అభిషేకమును బట్టి వందనాలయ్యా. Let this word impart faith in our spirit, O Lord. దేవా ఈ వాక్కు మా ఆత్మలో విశ్వాసమును చేకూర్చునుగాక. We bind every work of the enemy in Jesus' name. అపవాది కార్యములన్నిటిని యేసు నామములో బంధిస్తూ ఉన్నాము. Thank you for
clarity in the Spirit, O Lord. దేవా ఆత్మలో స్పష్టతను బట్టి మీకు వందనాలయ్యా. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము. Amen. ఆమేన్. So, how to survive the storm? కావున ఈ తుఫాను ఎదిరించి జీవించుట ఎలాగా? The world is going through a storm. లోకమంతా కూడా తుఫాను బారిన కొనసాగుతూ ఉన్నది. Plagues, మరి తెగుల బారిన, epidemics, మరి అనేకమైన రుగ్మతల బారిన, economy collapsing, ఆర్థిక పరమైనటువంటి వ్యవస్థ పతనము ద్వారాను, poverty, దారిద్రత ద్వారాను, violence. ఆ హింసల ద్వారాను. See, this storm is real. గమనించండి, ఈ తుఫాను అనేది నిజమైనది. See, many times in the Bible we have figurative language and symbolic language. చాలా సందర్భాల్లో బైబిల్లో చూసినట్లయితే సూచన ప్రాయమైనది మరి పరిభాష అనేది ఉంటూ For ఉంటున్నది. example, mountain symbolic. ఉదాహరణ పర్వతము అనేది సాదృశ్యమైనటువంటి విషయము. Are you getting this? అర్థమవుతుందా? Water symbolic. నీళ్లు కూడా సాదృశ్యమైనవిగా మాట్లాడబడుతూ Are you ఉన్నాయి. getting this? Even అర్థమవుతుందా? a storm symbolic. అంతేకాదు తుఫాను అనేది కూడా సాదృశ్య సూచకగా ఉంటూ So ఉన్నది. now the storm is not symbolic and it is not figurative. ఇప్పుడు చూడండి, ఈ తుఫాను అనేది సాదృశ్యపరమైనది కాదు, సూచనాప్రాయమైనది కాదు. I don't want to scare you, మిమ్మలను నేను భయపెట్టించదలుచుకోలేదు, but the storm is real. కానీ ఈ తుఫాను అనేది నిజమైనదే. And this plague is spreading. అంతేకాదు ఈ తెగులు అనేది వ్యాప్తి చెందుతూ ఉన్నది. People are suffering. మనుషులు బాధపడుతూ ఉన్నారు. Daily we are seeing it in the news. ప్రతిరోజు వార్తల్లో చూస్తూ ఉన్నాము, We are reading the newspapers. వార్తా పత్రికల్లోనూ చదువుతూ We ఉన్నాము. are seeing this epidemic is spreading. మరి ఈ ఎపిడమిక్ వ్యాప్తి చెందడం మనం చూస్తూ ఉన్నాము. So how to survive in this storm? కాబట్టి ఇలాంటి తుఫాను భరిత పరిస్థితిలో ఏ రకంగా ఎదిరించి జీవించాలి? As a child of God, what must we do? దేవుని యొక్క బిడ్డగా మనము చేయవలసింది ఏమిటి? Genesis chapter 6 verse 14. ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనములో, During the days of Noah, నోవాహు దినములలో there was a storm. అక్కడ ఒక తుఫాను వచ్చెను. So how did Noah survive that flood? ఇక అలాంటి వరదలు కలిగినటువంటి సందర్భములలో నోవాహు ఎలా దానిని జయించాడు? How did he survive? ఏ రకంగా అతడు జీవించి బ్రతికాడు? Okay. సరేనా So we అండి? are going to learn from Noah కాబట్టి నోవాహు నుంచి మనం నేర్చుకోబోతూ ఉన్నాము how to survive this storm. ఇలాంటి తుఫానును ఎదిరించి ఎలా జీవించి కొనసాగాలని. Genesis 6:14. ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనములో, Make yourself an ark of gopher wood. చితసారకపు మ్రానుతో చేయబడినటువంటి ఓడను చేసుకొనుము. See, now all those materials used in that ark ఇక్కడ గమనించండి, ఈ ఓడ కొరకు ఉపయోగించబడినటువంటి పదార్థములన్నీ is got deep symbolic meanings. వీటిలో లోతైనటువంటి సూచనలు భావములు ఉంటూ ఉన్నాయి. Are you getting this? అర్థమవుతున్నాయండి? The ark is a picture of our salvation. ఇక్కడ గమనించినట్లయితే ఈ ఓడ అనేది మన యొక్క రక్షణకు సాదృశ్యమైనటువంటి చిత్రము. So meaning, అంటే దాని అర్థము, if you want to survive in this storm, మీరు ఈ యొక్క తుఫాన్లు ఎదిరించి జీవించాలి అనుకుంటే the first and important thing you must do is to be born again. మొట్టమొదటిగా ముఖ్యమైనటువంటి విషయము మీరును చేయవలసినది తిరిగి జన్మించి ఉండాలి. You have to repent. మీరు పశ్చాత్తాపడి మారుమనసు You పొందాలి. have to receive Jesus Christ as a Lord and Savior. యేసు ప్రభువును మీ రక్షకుడుగాను మీ ప్రభువుగాను మీరు You have to అంగీకరించుకోవాలి. get baptized. మీరును బాప్తిస్మము You తీసుకోవాలి. have to come inside the ark మరి ఆ ఓడలోనికి మీరు రావాలి. because the flood is outside. ఎందుకంటే ఈ వరద అనేది వెలుపల ఉన్నటువంటిది. The storm is ఈ outside. తుఫాను అనేది వెలుపల ఉన్నటువంటిది. I notice God is saying, ఇక్కడ గమనించండి, దేవుడు చెప్తున్నటువంటి మాట, cover it inside and outside with pitch. దాని లో నుంచి బయట నుంచి కీలు పూసి కప్పుము అని. Think about this. ఒకసారి Cover ఆలోచించండి it కదా. inside and outside with pitch. ఈ ఓడను లో నుంచి వెలుపల నుంచి కీలుతో పూసి కప్పమంటూ ఉన్నాడు. Pitch is a type of a waterproof. ఇక్కడ చూడండి, ఈ కీలు అనేది ఈ యొక్క నీటికి ప్రూఫ్ గా ఉండేటటువంటిదిగా ఉంటూ ఉన్నది. Okay. అర్థమవుతుందా అండి? But now, అయితే ఇప్పుడు how చూడండి, to survive the storm? ఈ తుఫానును ఏ రకంగా ఎదిరించి జీవించాలి. The Hebrew word for pitch ఇక్కడ కీలు అనేటటువంటి మాట హిబ్రూలో పదాన్ని చూస్తే is the word kofar. కోఫెర్ అనేటటువంటి మాట We are ఉంటూ going ఉన్నది. to show you the slide. ఈ స్లైడ్ ని మీకు చూపించబోతూ ఉన్నాము. See, we have to study the Hebrew now. గమనించండి, ఇక్కడ హిబ్రూను మనం చదువుకోవాలి. Kofar, కోఫెర్ అనే మాట properly a cover అంటే సరైన రీతిగా కప్పి పెట్టబడుట అని, and figuratively a redemption price. సూచన ప్రాయంగా చూసినట్లయితే విమోచన క్రయధనము అని. See, pitch means redemption. గమనించండి, కీలు అంటే విమోచన అని అర్థము. Okay, next slide. ఆ తర్వాత స్లైడ్ చూద్దాము.
Another word, kafir, ఇంకొక పదము కఫేర్ అనే మాట to cover అంటే కప్పి పెట్టడము, and to make atonement. అటోన్మెంట్ అంటే ప్రాయశ్చిత్తమును కలిగించుటయు అని. Are you getting this? అర్థమవుతుందా అండి? So, కావున not only that, అంతేకాదు, I did not underline that, but you can see it on the screen. స్క్రీన్ పైన చూడండి, అది అండర్లైన్ చేయనప్పటికీ కూడా To forgive, క్షమించుట అని, to be merciful, కనికరమును కలిగి ఉండుట అని, to pardon, అంటే వాళ్ళకు క్షమించి వదిలేయుట అని, and to reconcile. అంతేకాదు తిరిగి సమకూర్చబడుట అని. See, చూడండి, atonement, ఆ ప్రాయశ్చిత్తమును కలిగించుట అంటే to forgive, అంటే క్షమించుట, to be merciful, కనికరమును చూపించుట, to pardon, వారిని క్షమించి విడిచిపెట్టుట, and to reconcile. అంతేకాదు తిరిగి సమకూర్చబడుట. Okay? సరేనా Now అండి? let's go to Exodus 25:17. నిర్గమకాండము 25వ అధ్యాయము 17వ వచనమును చూద్దాము. When the Lord instructed Moses to make the tabernacle, ఎప్పుడైతే ఈ ప్రత్యక్ష గుడారమును చేయమని దేవుడు మోషేకు ఆజ్ఞాపన ఇచ్చారో, look at the Ark of the Covenant. అక్కడ మందస పెట్టెను గురించి ఒక్కసారి గమనిద్దాము. Exodus 25:17. నిర్గమకాండము 25వ అధ్యాయము 17వ వచనములో Here it says, ఇక్కడ చెప్తున్నటువంటి you మాట, shall make a mercy seat of pure gold. నీవు మేలిమి బంగారముతో కరుణాపీఠము చేయవలెను. Now the Hebrew word for mercy seat, ఇప్పుడు గమనించండి, కరుణాపీఠము అనేటటువంటి మాట హీబ్రూలో పదాన్ని గనక చూస్తే, look at this slide. ఒకసారి ఈ స్లైడ్ ని గమనిద్దాము. Okay, the Hebrew word for mercy seat కరుణాపీఠము అనేటటువంటి మాట హీబ్రూలో పదాన్ని చూస్తే is the same word, kaporeth, దీనికి కూడా అదే పదం ఉంటుంది, కపోరెత్ అనేటటువంటిది. a lid used for the cover of the sacred ark. అంటే పరిశుద్ధమైనటువంటి ఆ మందసమును కప్పిపెట్టుటకు ఉపయోగించబడే మూత అని, Mercy seat. అంటే కృపా కరుణా పీఠము అని. And next slide, ఆ తదుపరి స్లైడ్ I లో look at the word kafor. మరలా కాఫార్ అనేటటువంటి పదాన్ని Where చూద్దాము. did you read this? ఈ పదాన్ని ఎక్కడ చదివి ఉన్నాము? When Noah covered the ark with the pitch. నోవాహు ఎప్పుడైతే ఆ ఓడను కీలు పూసి కప్పి పెట్టాడు. See, చూడండి, same word mercy seat, అదే పదము కరుణాపీఠము అని, same word for pitch. అదే పదము ఈ కీలుకు కూడా వాడబడుతూ ఉన్నది. So, కావున to cover, కప్పి పెట్టుట, to make atonement, ప్రాయశ్చిత్తమును కలిగించుట, to forgive, క్షమించుట, to be merciful, కనికరమును చూపుట, to pardon, క్షమించి వదిలిపెట్టేయుట, to reconcile. తిరిగి సమకూర్చబడుట. So how to survive the storm? కాబట్టి ఈ తుఫానును ఎదిరించి జీవించట ఎలాగా అంటే, Must be born again. మొట్టమొదటిగా తిరిగి జన్మించి ఉండాలి. Then you are covered with the pitch. అప్పుడు ఆ కీలు చేత మీరు కప్పబడి ఉంటారు. Meaning, దాని అర్థము you are forgiven. మీరు క్షమింపబడ్డారు. God is merciful to you. దేవుడు మీ ఎడల కనికరమును కలిగి God ఉన్నాడు. has pardoned you. దేవుడు మీ పాపములను సంపూర్ణంగా క్షమించి And God has వదిలేశారు. reconciled you. అంతేకాదు దేవుడు మిమ్మల్ని తిరిగి సమకూర్చుకున్నారు. See, the mercy seat, ఇక్కడ గమనించండి, ఈ కరుణా పీఠము the high priest is to go into the most holiest of the holies once in a year. ప్రధాన యాజకులైనటువంటి వారు సంవత్సరంలో ఒకే ఒకసారి అతి పరిశుద్ధమైనటువంటి స్థలమునకు వెళ్ళేవారు. So is to take the blood. ఆయన వెళ్ళేటప్పుడు తన రక్తమును చేత పట్టుకొని, See, supposing take this for a mercy seat an example. ఒకవేళ ఉదాహరణకి దీనిని ఒక కరుణా పీఠముగా ఎంచుకుందాము. And the high priest will sprinkle the blood on the mercy seat. ఇక ప్రధాన యాజకుడు ఆ రక్తమును తీసుకొని ఆ కరుణా పీఠము పైన చిలకరిస్తూ ఉండేవాడు. You understand? And there అర్థమవుతుందా? were two cherubims ఇక వాటి పైన రెండు కెరూబీములు ఉండేవి, facing each other. ఒకదానికి ఒకటి ఎదురుగా ఉండేది. So now, ఇప్పుడు చూడండి, these two cherubims are the eyes of Jehovah. ఈ రెండు కెరూబీములు అనేవి యెహోవా యొక్క నేత్రములై ఉన్నాయి. You understand this? So అర్థమవుతుందా when అండి? Jesus died also on the tomb, కాబట్టి యేసు ప్రభు చనిపోయినప్పుడు కూడా, when he was resurrected, ఆయన పునరుత్థానమైనప్పుడు in the tomb, ఆ సమాధిలో the two angels were facing each other, ఇద్దరు దూతలు ఎదురెదురుగా ఉంటూ ఉన్నారు, just like the mercy seat. సరిగా ఈ కరుణా పీఠం పైన ఉన్నట్టుగానే. So now, ఇప్పుడు చూడండి, when the high priest used to apply the blood on the mercy seat ఎప్పుడైతే ప్రధాన యాజకుడు ఆ రక్తమును కరుణా పీఠముపై చిలకరిస్తూ on the ఉండేవారు, day of atonement, ఆ ప్రాయశ్చిత్త దినమున, so now ఇప్పుడు చూడండి, Israel will be forgiven, ఇశ్రాయేలీయులు క్షమించబడతారు, they will be pardoned, వారికి క్షమాపణ సంపూర్ణంగా కలుగుతూ and ఉన్నది. God is merciful to them, అంతేకాదు దేవుడు వారి ఎడల కనికరమును and చూపించును. they are reconciled to God. ఇక వాళ్ళు దేవునితో తిరిగి సమకూర్చబడి And ఉన్నారు. Israel is divinely protected, ఇక ఇజ్రాయేలీయులు దైవికముగా కాపాడబడుతూ and ఉన్నారు. Israel is divinely provided. అంతేకాదు ఇజ్రాయేలీయులు దైవికముగా సమకూర్పబడ్డారు. And God is going to bless the land with a harvest. అంతేకాదు ఆ స్థలమును పంట కోతతో దేవుడు
ఆశీర్వదింపబోతూ And God ఉన్నారు. is going to bless them with abundant rains. అంతేకాదు సమృద్ధి అయిన వర్షముల చేత దేవుడు వారిని ఆశీర్వదించబోతూ ఉన్నారు. Notice what the blood did. ఒక్కసారి గమనించండి, రక్తము చేసినటువంటి కార్యమును. Notice how the blood atoned. ఆ రక్తము ఏ రకంగా ప్రాయశ్చిత్తమును కలిగించిందో చూడండి. Because of the blood on the mercy seat, ఆ కరుణా పీఠము పైన చిలకరింపబడిన రక్తమును బట్టి they are forgiven, వారు they క్షమింపబడ్డారు, are pardoned. వారికి క్షమాభిక్ష God కలిగినది. is merciful, దేవుడు కనికరమును చూపించారు, reconciled to God, దేవుని విషయంలో తిరిగి సమకూర్చబడ్డారు, divinely protected, దైవికముగా కాపాడబడ్డారు, divinely provided, దైవికముగా సమకూర్చబడ్డారు, abundant rains, సమృద్ధి అయిన వర్షాలు, and abundant harvest. సమృద్ధి అయిన పంట కోత. Do you understand అర్థమవుతుందా అండి? how to survive the storm? ఈ తుఫానును జయించి ఏ రకంగా బ్రతికి ఉండాలి? Come under the blood. ఆయన రక్తపు నీడలోనికి రండి. You understand this? అర్థమవుతుందా అండి? So, కావున during these times of danger, కాబట్టి ఇలాంటి అపాయకరమైనటువంటి సమయాలలో come under the blood of Jesus Christ. యేసు ప్రభు యొక్క రక్తపు నీడనకు చేరండి. Here you find safety and security. ఇక్కడే మీకు భద్రతయు కాపుదలయు కలిగి You ఉండును. are forgiven. మీరు క్షమింపబడతారు, You are pardoned. మీకు క్షమాభిక్ష కలుగును. Your God is merciful. ఇక్కడ దేవుడు కనికరమును You are చూపించును. reconciled to God. మీరు దేవునితో తిరిగి You are సమకూర్చబడుదురు, divinely protected. దైవికముగా మీరును And కాపాడబడుదురు. God will divinely provide for you. అంతేకాదు దేవుడు దైవికముగా మీకును సమకూర్పునిచ్చును. So during these times of danger, కాబట్టి ఇలాంటి అపాయకరమైనటువంటి పరిస్థితులలో how will the blood protect you? ఆ రక్తము ఏ రకంగా మిమ్మలను కాపాడును? Hebrews chapter 12 verse 24. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనంలో చూద్దాము. How will the blood of Jesus Christ protect you from this plague? ఇలాంటి తెగుల్లో నుంచి యేసు ప్రభు యొక్క రక్తము ఏ రకంగా మిమ్మలను కాపాడును? Hebrews 12:24. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనములో, To Jesus the mediator of the new covenant. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయినటువంటి యేసు యొద్దను. Notice the word new covenant. ఇక్కడ ఒక పదాన్ని గమనించండి, క్రొత్త నిబంధన. And to the blood of sprinkling గమనించండి, ఆ యొక్క రక్తం యొక్క ప్రోక్షణ ద్వారా that speaks better things than that of Abel. హేబేలు కంటే మరియు శ్రేష్టమైనటువంటి విషయములను పలుకును. Notice the word new covenant. ఇక్కడ క్రొత్త నిబంధన అనే పదాన్ని గమనించండి. Notice the blood must be sprinkled. గమనించండి, రక్తము చిలకరింపబడాలి అని And గమనించండి. notice it must be spoken. అంతేకాదు అది పలికి మాట్లాడబడును అని So గమనించండి. will the blood speak? అంటే రక్తము మాట్లాడునా? Okay, go to Genesis 4:10. ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనమును గమనిద్దాము. How can blood speak? రక్తము ఏ రకంగా మాట్లాడుతుంది మరి? When Cain killed Abel, ఎప్పుడైతే కయీను హేబేలును హతమార్చను, God is saying to Cain, దేవుడు కయీనుతో చెప్తున్నటువంటి మాట Genesis 4:10, ఆదికాండము 4వ అధ్యాయం 10వ వచనములో, what have you done? నీవు చేసిన ఈ పనేమిటి? The voice of your brother's blood నీ తమ్ముని రక్తము యొక్క స్వరము cries out to me from the ground. నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. Notice గమనించండి, the blood as a voice, రక్తమునకు స్వరము ఉన్నది, and the blood is crying out. అంతేకాదు ఆ రక్తము మొరపెడుతూ ఉన్నది. Think about this. ఆలోచించండి The ఒకసారి. blood is crying out. రక్తము మొరపెడుచూ ఉన్నది. What is Abel's blood crying out for? హేబేలు యొక్క రక్తము దేనికోసము మొరపెడుతూ It ఉంది? is crying out for justice and vengeance. ఆ రక్తము అనేది న్యాయమున కోసము, తీర్పు తీర్చబట్ట కోసము మొరపెడుతూ ఉన్నది. What is Jesus' blood crying out? యేసు ప్రభువు యొక్క రక్తము దేనికోసము మొరపెడుతూ It ఉన్నది? is crying out for mercy. అది కనికరమును కోసము మొరపెడుతూ It ఉన్నది. is crying out for pardon. ఆ క్షమాపణ కలిగించుటకు మొరపెడుతూ It is ఉన్నది. crying out to forgive. క్షమించమని మొరపెడుతూ It ఉన్నది. is crying out to reconcile. తిరిగి సమకూర్చబడుట కొరకు మొరపెడుచూ ఉన్నది. So no matter what the storm is on the outside, కాబట్టి వెలుపలకి తుఫాను ఏదై ఉన్నప్పటికీ you are divinely protected. మీరు దైవికముగా కాపాడబడి You ఉన్నారు. are covered like Noah was covered in the ark. ఓడాలో నోవాహు కప్పిపెట్టినట్లుగా మీరును కూడా కప్పబడి ఉన్నారు. Are you getting this? అర్థమవుతుందా I అండి? notice గమనించండి, here in Hebrews 12:24, ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే, notice the word sprinkling. ఇక్కడ గమనించండి, ఆ రక్త ప్రోక్షణ, రక్తము చిలకరించుట గురించి The గమనిద్దాము. blood of sprinkling that speaks. గమనించండి, ప్రోక్షింపబడినటువంటి రక్తము పలుకుచూ ఉన్నది. The blood of sprinkling that speaks. గమనించండి, పలుకుచున్నటువంటి ప్రోక్షణ రక్తము అనే మాటను. Okay. సరేనా అండి? So కావున today you have to speak the blood. గమనించండి, మీరు ఈ రోజు రక్తమును మాట్లాడి పలకాలి. Yes, you believe in the blood. అవును, ఆయన రక్తమందు మీరు విశ్వసిస్తూ You have ఉన్నారు. faith in the blood. అవును, ఆయన రక్తములో మీకు విశ్వాసము ఉన్నది. Are you getting this? అర్థమవుతుందా? You know the power of the blood, ఆయన రక్తములో ఉన్న శక్తి మీకు తెలుసు. but you have to speak. అయితే మీరు అది
మాట్లాడాలి, You have to verbally say. నోటి పూర్వకంగా మాట పూర్వకంగా You చెప్పాలి. have to say every day. ప్రతిరోజు మీరు చెప్పాలి. Not doing it religiously. ఏదో మత ప్రకారము చేసేటటువంటి కార్యముగా Not కాక, doing it as a routine. ఏదో యథార్థ క్రమ పద్ధతి ప్రకారం చేసేదిగా కాక, With faith, విశ్వాసముతో with belief, నమ్మకమును కలిగి apply the blood of Jesus Christ. యేసు ప్రభు యొక్క రక్తమును నిలువ చేసుకోండి. Apply the blood upon your house, ఆ రక్తమును మీ ఇంటి పైన నిలిపి పెట్టండి, upon your children, మీ పిల్లల పైన నిలిపి పెట్టండి, upon your family, మీ కుటుంబం పైనను, upon yourself, మీ పైనను. and wherever you are traveling. అంతేకాదు మీరు ప్రయాణము చేస్తున్నటువంటి చోటల్లా, Please understand, దయచేసి అర్థం we are చేసుకోండి, fighting an unseen enemy. అదృశ్యమైనటువంటి శత్రువుతో పోరాడుతూ ఉన్నాము. Yes, we will take the precautions the government has prescribed. అవును, ప్రభుత్వం వారు చెప్పినటువంటి ఆ యొక్క ఆ సూచనలన్నింటినీ ఖచ్చితంగా మనం అనుసరిస్తాము. Please let me tell you something. అయితే దయచేసి ఒక మాట చెప్తాను Let వినండి. us not be casual in these times. మరి ఇలాంటి సమయాల్లో మనము నిర్లక్ష్యముగా మట్టికి ఉండకూడదు. You understand this? అర్థమవుతుందా? These are dangerous times. ఇవి చాలా అపాయకరమైనటువంటి సమయాలు. You understand this? అర్థమవుతుందా So అండి? let us take the precautions. అయితే ఆ సూచనలన్నిటిని మనం తప్పకుండా పాటిస్తూ ఉందాము. But spiritually also, కానీ అదే సమయంలో ఆత్మ సంబంధముగా కూడా we don't know the plans of the enemy. అపవాది గాడి యొక్క ప్రణాళికలు ఏంటో మనకు తెలియవు. I was speaking to Sujata. పాస్టర్ గారు అక్కతో మాట్లాడుతూ ఉన్నారు. I said, God has been protecting in the unseen so many times we don't even know. పాస్టర్ గారు అక్కతో చెప్తున్నటువంటి మాట ఏమనగా, మనకు తెలియకుండానే ఎన్నో సందర్భాల్లో అదృశ్యంగా దేవుడు ఎన్నో మార్లు మనల్ని కాపాడుతూ We వచ్చారు. don't even know how many times He has protected us from the enemy. ఎన్నిసార్లు శత్రు చేతుల నుంచి ఆయన మనల్ని కాపాడారో కూడా మనకు అసలు We తెలియదు. don't even know how many times He has protected us from accidents. ఎన్నిసార్లు ప్రమాదాల బారిన పడకుండా ఆయన తప్పించాడో మనకు తెలియదు. We don't even know how many times He has protected us from danger. ఎన్నిసార్లు అపాయాల్లో పడకుండా ఆయన మనల్ని తప్పించాడో మనకు తెలియదు. You understand? అర్థమవుతుందా? Silently is doing it, we don't even know. నిశ్శబ్దంగానే ఆయన ఈ కార్యములను జరిగిస్తున్నాడు, కనీసం మనకు తెలియను కూడా తెలియదు. Thank God. దేవునికి కృతజ్ఞతలు. We serve a God who never sleeps nor slumbers. మనమును సేవించేటటువంటి దేవుడు ఎన్నడూ కునుకడు, నిద్రించడు. His eyes are constantly upon us. ఆయన కనులు నిరంతరము మనపైనే ఉన్నాయి. You understand this? అర్థమవుతుందా అండి? So, కావున every day by faith, ప్రతిరోజు విశ్వాసము ద్వారా sprinkle the blood of the covenant ఆ నిబంధన రక్తమును నిలిపి చిలకరించండి. upon your house, మీ ఇంటి పైన ప్రోక్షించండి, upon your family, మీ కుటుంబం పైన upon ప్రోక్షించండి, your children, మీ పిల్లల పైన and ప్రోక్షించండి. wherever you are traveling. మీరు ప్రయాణము చేసే చోటల్లా. You understand this? అర్థమవుతుందా అండి? So not to do it religiously, గమనించండి, ఏదో మత ప్రకారము దీనిని చేయడము కాదు, but do it by faith. విశ్వాసము ద్వారా దీనిని ఆచరిద్దాము. See now Hebrews 12:24 says, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 24వ వచనంలో ఉన్నటువంటి మాట, the blood is a new covenant. ఆ రక్తము అనేది క్రొత్త నిబంధన అయ్యున్నది. A new covenant. క్రొత్త నిబంధన అయ్యున్నది. See now, ఇప్పుడు గమనించండి, you have to understand the word covenant. మీరును నిబంధన అనేటటువంటి ఈ పదాన్ని అర్థం Our చేసుకోవాలి. God is a God of the covenant. మన దేవుడు నిబంధన దేవుడై ఉన్నారు. The word Jehovah means God of the covenant. యెహోవా అనేటటువంటి మాటకు నిబంధనకు దేవుడు అని అర్థము. The Hebrew word for covenant is berit. నిబంధన అనేటటువంటి మాట హీబ్రూలో పదాన్ని గనక చూస్తే బెరిద్ అనే పదము. It is means the word cut. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దానిని కోయడము అని అర్థమవుతుంది. You understand this? అర్థమవుతుందా అండి? So now, ఇప్పుడు చూడండి, why is the Bible divided into old covenant and new covenant? ఎందుకు బైబిల్ గ్రంథమును పాత నిబంధనలోకి క్రొత్త నిబంధనలోకి విభజించబడ్డది? And what has blood got to do with this? ఇక అంతేకాదు రక్తమునకు దీనికి సంబంధం ఏంటి? See, Jesus, the mediator of the new covenant. గమనించండి, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయినటువంటి యేసు. See now, ఇప్పుడు గమనించండి, the word covenant నిబంధన అనేటటువంటి పదము is an agreement between two parties. ఇద్దరు వ్యక్తుల నడుమ కలిగేటటువంటి ఒక ఒప్పందము. You understand this? అర్థమవుతుందా? During the days of David Livingstone doing the missionary work in Africa, ఆఫ్రికాలో ఈ మిషనరీ కార్యములు చేస్తున్నటువంటి సమయంలో డేవిడ్ లివింగ్స్టన్ గారు బ్రతికున్నటువంటి దినములలో there were fierce tribes in Africa. అక్కడ చాలా భయంకరమైన భయపూరితమైనటువంటి తెగులు జాతికి చెందిన వారు ఆఫ్రికాలో ఉన్నారు. Okay. సరేనా అండి? And they were man-eaters. వీళ్ళందరూ మనుషులను చంపుకు తినేవాళ్ళు. They were savages. అంటే వీళ్ళు ఆ మాంసాన్నే తినేటటువంటి వాళ్ళు. They were cannibals. అంటే ఏకంగా మనుషుల దేహ శరీర మాంసమును తినేవాళ్ళే. They never understood our language. అసలు మన భాష ఏంటో వాళ్ళకి అర్థమయ్యేది కాదు. And they were uneducated.
అసలు వాళ్ళకు చదువు విద్యనే లేదు. So కావున one of the local who was converted, అక్కడ ఉన్నటువంటి తెగులు చెందినటువంటి వారిలో స్థానికంగా రక్షణ పొందినటువంటి ఒక వ్యక్తి he suggested to the white missionaries, ఈ యొక్క తెల్ల జాతీయుడైనటువంటి మిషనరీ వాళ్ళకు ఆయన ఇచ్చినటువంటి సలహా ఏమనగా, if you want protection from the savages, ఇక్కడ ఈ మనుషులను చంపుకు తినే వాళ్ళ యొద్ద నుంచి నీకు భద్రత కాపుదల కావాలి if అంటే, you want to be if you want to be protected, నీవు గనుక వీళ్ళ బారి నుంచి రక్షింపబడాలి అంటే, because all these people is to attack these white people. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ తెగులకు చెందిన వాళ్ళందరూ కూడా ఈ తెల్ల జాతీయుల పైన దాడులు చేస్తూ ఉండేవాళ్ళు. They were savages. ఎందుకంటే వీళ్ళు మనుషులను చంపుకు తినేవాళ్ళు. So the local suggested, కాబట్టి అక్కడ స్థానికంగా ఉన్న వ్యక్తి ఇచ్చినటువంటి సూచన, if you want protection from these tribes, ఈ యొక్క తెగుల నుంచి మీకు భద్రత కావాలి అంటే you better enter into a covenant with them. వాళ్ళతో నీవు ఒక నిబంధనలోకి చేరితే మంచిది. So the white missionaries never understood what is a covenant. కాబట్టి ఈ తెల్ల జాతీయులు అనేటువంటి మిషనర్లకి ఎన్నడూ కూడా ఈ నిబంధన వీళ్ళతో ఏంటి అనేది అర్థం కాలేదు. It's interesting. ఆసక్తి కలిగించే విషయము, We are educated, మనము చదువుకొని ఉన్నాము, we understand, we are civilized. మనము నాగరికత ప్రపంచంలో ఉన్నాము. Now these savage tribes, కానీ ఈ మనుషులను చంపేటటువంటి తెగుళ్ళు, these cannibals, మరి ఈ మనుషుల మాంసమును తినేటటువంటి వీళ్ళు, they are not educated, వీళ్ళకు చదువు లేదు, they are not civilized, వీళ్ళు నాగరికతను తెలియదు, but they know the power of the covenant. కానీ వీళ్ళకు నిబంధనలో ఉన్న శక్తి ఏంటో తెలుసు. Think about this. ఆలోచించండి ఒకసారి. So కావున this local began to explain to the white missionaries what this covenant means. ఈ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి ఈ వీళ్ళతో చేసుకునేటటువంటి ఈ నిబంధన ఏంటి అని ఈ తెల్ల జాతీయులకు వివరించడం మొదలు పెట్టారు. This white ఈ missionaries. తెల్ల జాతీయులకు సంబంధించిన మిషనరీలకు గాను. So the local said, కాబట్టి ఆ స్థానిక వ్యక్తి we have చెప్పారు, a ritual in Africa ఆఫ్రికాలో మాకు ఒక ఆచారం ఉంటూ ఉంది, to come into a covenant. ఒక నిబంధనలోకి ప్రవేశించే విధానము. The ceremony goes like this. అక్కడ ఆ కార్యక్రమం ఎలా కొనసాగుతుంది అంటే, Both the parties come. ఇద్దరు వ్యక్తులు ముందుకు వచ్చి, Okay, both chiefs come, for example, ఇద్దరు ప్రధానులైనటువంటి వాళ్ళు ముందుకు వచ్చి, and the priest also comes. అంతేకాదు యాజకుడు కూడా వస్తారు. The priest comes with the wine in a glass, యాజకుడు ఏం చేస్తాడంటే గ్లాస్ లో ద్రాక్షారసమును తీసుకొని వస్తాడు. and he will make a cut on each other's wrist. వాళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరు చేతుల పైన ఆ మడికట్టు పైన ఒక కోతను వేస్తారు. And then he will make the drops of blood to fall into that glass. అలా కోసిన తర్వాత అక్కడ నుంచి కారేటటువంటి రక్తము ఈ గ్లాస్ లో పడేటట్టు చేస్తారు. So he will mix them, ఇక ఆ రక్తాన్ని దానిలో కలిపి and he will make them both drink. వీళ్ళు ఇద్దరు దానిని త్రాగేటట్టు చేస్తారు. Now they have entered into a blood covenant. ఇప్పుడు అలా చేయడం ద్వారా వీళ్ళు రక్తపు నిబంధనలోకి ప్రవేశించారు. Then ఆ తర్వాత from this side some people will come, ఈ పక్షముల నుంచి కొందరు వస్తారు. and they will pronounce curses. ఇక వీళ్ళు శాపవచములను పలుకుతూ ఉంటారు. If the covenant is broken, ఒకవేళ నిబంధన గనక విరగొట్టబడితే, if it is violated, ఒకవేళ అది ఉల్లంఘించబడితే, all these curses will come upon ఇక్కడ them. వీళ్ళు పలికినటువంటి ఈ శాపములన్నీ వాళ్ళ మీదకి వచ్చును. You understand this? And అర్థమవుతుందా? then this party will come, ఆ తర్వాత ఆ పక్షమందున్న వారు ముందుకు and వచ్చి they will pronounce curses. ఇక వీరు కూడా శాపవచములను మాట్లాడుతూ ఉంటారు. Are you getting this? అర్థమవుతుందా? So now ఇప్పుడు చూడండి, you remember when Joshua entered the Holy Land, the promised land, మీకు జ్ఞాపకం ఉందా అండి? ఆ యొక్క వాగ్దాన స్థలములోకి యెహోషువ ప్రవేశించినప్పుడు there were two mountains. అక్కడ రెండు పర్వతములు ఉంటూ Are ఉన్నాయి. you getting this? అర్థమవుతుందా? One what they pronounced curses, ఒకదాని నుంచి వాళ్ళు శాపవచములను పలుకుతూ ఉన్నారు. and these people on this mountain said amen, మరి ఈ పర్వతం పైన ఉన్నటువంటి వీళ్ళు ఆమెన్ అన్నారు. and they pronounced blessings from this mountain. ఆ తర్వాత ఈ పర్వతం ఉన్నటువంటి వీళ్ళు ఆశీర్వచనములను పలికి ఉన్నారు. See, same ritual. గమనించండి, ఇదే ఆచార పద్ధతి ఇక్కడ. Think about this. ఆలోచించండి. So now, ఇప్పుడు even though they were tribals, అవును వాళ్ళు తెగజాతికి చెందినటువంటి వారైనప్పటికీ, even though they were uneducated, అవును వీళ్ళు చదువుకోనటువంటి వారైనప్పటికీ, even though they were not civilized, అవును వీరు నాగరికత తెలియని వాళ్ళైనప్పటికీ, but there is no record in Africa that even one person broke the covenant. ఆఫ్రికాలో ఒక్క వ్యక్తి కూడా నిబంధనను ఉల్లంఘించాడు అనేటటువంటి ఏ విషయము ఎక్కడ రాయబడి లేదు. Are you getting this? There is no record. అటు వీటికి సంబంధించి ఏ రికార్డు లేదు. You know why? ఎందుకో తెలుసా They అండి? know the covenant works. ఎందుకంటే నిబంధన పనిచేస్తుందని వాళ్ళకి తెలుసు. Supposing they broke the covenant, ఒకవేళ గనక నిబంధనను వాళ్ళు ఉల్లంఘిస్తే all these curses will come upon ఈ them. శాపములన్నీ వాళ్ళ మీదికి ప్రాప్తించును. Villages will be wiped out. గ్రామాలన్నీ కూడా నిర్మూలమైపోవును. You understand this? అర్థమవుతుందా అండి? So now, ఇప్పుడు after that, ఆ తరువాత the chief will ask what he wants. ఆ ప్రధానమైనటువంటి వ్యక్తి అడుగుతాడు తనకి ఏం కావాలి అని. Then another chief will ask what he wants. ఆ మరుసటి పక్షంకి సంబంధించినటువంటి ప్రధానుడు వచ్చి తనకు ఏం కావాలో So అడుగుతాడు. now the missionaries understood. ఇప్పుడు ఈ మిషనరీలు ఈ విషయాన్ని అర్థం So the చేసుకున్నారు. white missionaries entered into covenant with these tribes. కాబట్టి ఈ తెల్ల జాతీయులైనటువంటి మిషనరీలు ఈ తెగుల
వాళ్ళతో నిబంధనలో So the ప్రవేశించారు. priest came, కాబట్టి ఆ యాజకుడు వచ్చాడు, he took a cup of wine, ఆయన ద్రాక్షారసమును పాత్రలో తీసుకున్నాడు, he made an incision on the white man, ఆ తెల్ల జాతీయుడి చేతి పైన ఒక ఘాటును వేసి he made an incision on the chief, ఆ యొక్క తెగులకు సంబంధించిన ప్రధానుని చేతికి ఘాటును వేసి and he mixed that blood in that cup, ఆ రక్తము రెండింటిని కూడా ఆ పాత్రలో and కలగలిపి he made them drink. వీరి ఇరువురు త్రాగేటట్టు చేశారు. Now they have entered into covenant. ఇప్పుడు గమనించండి, వీళ్ళు ఒక నిబంధనలో చేరి ఉన్నారు. Now the chief said, ఇప్పుడు ఈ ప్రధానుడైనటువంటి వ్యక్తి చెప్తూ I ఉన్నాడు, want that goat which this white missionary has. మరి ఈ తెల్ల జాతీయుడికి చెందినటువంటి ఆ మేకపోతు నాకు కావాలి అన్నాడు. So now the missionary has to give. ఇప్పుడు చూడండి, ఆ మిషనరీ ఏం చేయాలి, దానిని ఇచ్చేయాల్సిందే. So he gave it to him. కాబట్టి అది అతనికి ఇచ్చేశాడు. Now the chief, ఇప్పుడు ఈ ప్రధానుడు he gave his spear. ఆయన తన చేతిలో ఉన్న బల్లమును ఇస్తూ ఉన్నాడు. You understand this? అర్థమవుతుందా Now అండి? the missionary carried that spear throughout Africa. ఇప్పుడు గమనించండి, ఈ మిషనరీ ఆఫ్రికా అంతటిలో ఆ బల్లము చేత పట్టుకొని తిరుగుతూ So ఉన్నాడు. when other tribes saw that, ఇక వేరే తెగుళ్ళ వాళ్ళు ఈ బల్లమును చేతిలో చూసినప్పుడు they knew to whom this spear belongs. ఇక వీళ్ళకు తెలుసు ఈ యొక్క బల్లెము ఎవరికి చెందినటువంటిది. They knew this missionary is in a covenant with the tribal chief. ఇక వాళ్ళకు అప్పుడు తెలిసిన విషయము, ఈ మిషనరీలు ఆ తెగులకు సంబంధించినటువంటి ఈ ప్రధానితో నిబంధనలో ఉన్నారు And అని. they did not dare touch him. ఇక అందుకు ఆయనను ముట్టడానికి ధైర్యము చేయకపోయిరి. You understand this? అర్థమవుతుందా This అండి? is how the covenant protected. ఈ రకంగా నిబంధన అనేది వాళ్ళను కాపాడి ఉన్నది. So now, ఇప్పుడు our గమనించండి, God is a God of the covenant. మన దేవుడు నిబంధనకు దేవుడై ఉన్నారు. Psalms 89:34. 89వ కీర్తన 34వ వచనంలో చూద్దాము. Psalms 89:34. 89వ కీర్తన 34వ వచనంలో Here it says, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, my covenant I will not break, నా నిబంధనను నేను రద్దుపరచను, nor alter the word that has gone out of my lips. నా పెదవుల గుండా బయలుదేరిన మాటను నేను మార్చను. Psalms 105 verse 8. 105వ కీర్తన 8వ వచనములో, Psalms 105:8. 105వ కీర్తన 8వ వచనము, He remembers his covenant forever, తాను తన నిబంధనను సదాకాలము జ్ఞాపకముంచుకొనును, the word which he commanded for 1,000 generations. తాను సెలవిచ్చినటువంటి మాటను 1000 తరముల వరకు గుర్తుంచుకొనును. Verse 9. 9వ వచనములో, Verse 9. 9వ వచనము, The covenant which he made with Abraham. అబ్రహాముతో తాను చేసినటువంటి నిబంధనను, The covenant which he made with Abraham. అబ్రహాముతో తాను చేసిన నిబంధనను. Now during the days of Abraham, ఇప్పుడు గమనించండి, ఈ అబ్రహాము దినములలో there were no stamp papers. ఆ స్టాంప్ పేపర్లు అనేవి ఉండేవి కావు. There were no documents. ఈ డాక్యుమెంట్లు ఏవి ఉండేవి There was కావు. no promissory notes. ఈ ప్రామిసరీ నోట్లు అనేవి ఉండేవి కావు. No, the deal is signed by a covenant. ఇక్కడ వారి మధ్య ఏ వ్యవహారమైనా సరే నిబంధన ద్వారానే ఏర్పరచబడేది. The agreement is signed by a covenant. వారి ఇరువురు నడుమ ఏ ఒప్పందమైనా కూడా నిబంధన ద్వారా So ఏర్పరచబడేది. in Africa there was a different ceremony. ఇక ఆఫ్రికాలో దీనికి సంబంధించినటువంటి కార్యక్రమము వేరేలాగా ఉంటూ No, ఉన్నది. during the days of Abraham, కానీ అబ్రహాము దినములలో there was a గమనించినట్లయితే different covenant ceremony. ఇక్కడ నిబంధన ఏర్పరచుకునేటటువంటి కార్యక్రమము భిన్నముగా ఉండేది. Genesis chapter 15 verse 1. ఆది కాండము 15వ అధ్యాయము మొదటి వచనమును చూద్దాము. The covenant ceremony during the days of Abraham. అబ్రహాము దినములలో నిబంధన ఏర్పరచుకునేటటువంటి విధానము. After these things, the word of the Lord came to Abraham in a vision. ఈ సంగతులు జరిగిన తర్వాత యెహోవా వాక్కు అబ్రహామునకు దర్శనమందు వచ్చి, Verse 2. రెండవ వచనములో, Verse 2. రెండవ వచనము, But Abraham said, Lord God, what will you give me, seeing I go childless? అందుకు అబ్రహాము దేవునితో సెలవిచ్చినదేమనగా, యెహోవా నేను సంతానము లేనివాడని చూసి నీవు నాకు ఏమిచ్చేదవు అని అడుగుతూ ఉన్నాడు. Verse 3. మూడవ వచనములో, Then Abraham said, Look, you have not given me an offspring. అందుకు అబ్రహాము సెలవిచ్చినది, ఇదిగో నీవు నాకు సంతానము ఇవ్వలేదు. Okay. సరేనా అండి? Verse 4. నాలుగో వచనములో, Then the word of the Lord came to him. అందుకు యెహోవా వాక్కు అతని యొద్దకు వచ్చి, The one who will come from your own body shall be your heir. నీ యొక్క గర్భవాసమును పుట్టబోవు వాడే నీకు వారసుడగును అని. Okay. సరేనా అండి? Then verse 5. ఆ తర్వాత 5వ వచనములో, He brought him outside. అతన్ని వెలుపలకు తీసుకువచ్చి, He said, Look towards the heavens ఆకాశం వైపుకు తేరి చూడుము, and count the stars. నక్షత్రములను లెక్కించుము, He said, So shall your descendants be. ఆ ప్రకారమే నీ సంతానము ఉండును. So God is promising Abraham కాబట్టి దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేస్తూ that ఉన్నాడు, he will bless him with descendants like the stars of the sky. ఆకాశ నక్షత్రముల వలె తన సంతానమును ఆశీర్వదిస్తానని. Okay. సరేనా అండి? Now ఇప్పుడు గమనించండి, look at verse 8. 8వ వచనమును గమనిద్దాము.
verse 8. 8వ వచనములో Lord God, how shall I know that I will inherit it? నేను దానిని స్వతంత్రించుకుందానని నాకు ఎలా తెలుసునను ప్రభు అయిన యెహోవా అని అడుగుచూ ఉన్నాడు. Verse 9. 9వ వచనములో Then God said, bring me a 3-year-old heifer. అందుకు దేవుడు సెలవిస్తుంది ఏమనగా 3 ఏళ్ల పెయ్యను తీసుకొని రమ్మన్నాడు. So what God is promising here, దేవుడు ఇక్కడ చేస్తున్నటువంటి వాగ్దానము ఏంటి అనగా, now he said he will bless Abraham with descendants like the stars of the sky. ఇప్పుడు దేవుడు సెలవిస్తుంది ఏమనగా అబ్రహామును ఆకాశ నక్షత్రం వలె తన సంతానమును దీవిస్తాను అని, And he will bless him with land as far as he can see. తాను చూడగలిగినంత దూరమున వరకు ఆ స్థలమును తనకు ఆశీర్వదిస్తాను అని. Then Abraham said, అందుకు అబ్రహాము చెప్పినటువంటి మాట look at verse 8 again. 8వ వచనంలో మరలా He చూద్దాము. questioned God. దేవునిని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. How shall I know that I will inherit it? నేను దీనిని స్వతంత్రించుకుంటానని నాకు ఎట్లా తెలుస్తుంది? Meaning, దాని అర్థము there are no stamp papers. వాటికి సంబంధించి ఏ స్టాంపు పేపర్లు లేవు. Meaning, దాని అర్థము there are no documents. ఏ డాక్యుమెంట్లు లేవు అక్కడ. Now, how shall I know that I am the owner of this land? నేను ఈ స్థలం అంతటికి యజమానునని నాకు ఎలా తెలియను? He questioned God. దేవుణ్ణి అబ్రహాము ప్రశ్నిస్తూ It's ఉన్నారు. interesting. ఆసక్తి కలిగించే విషయము, God was not angry with Abraham. అబ్రహాము విషయంలో దేవుడు ఇక్కడ కోపపడలేదు. He didn't say, how dare you question me? నన్నే ప్రశ్నిస్తావా, ఎంత ధైర్యము అనలేదు He didn't దేవుడు. say, don't you believe my word? నా మాటను నీవు నమ్మవా అనలేదు. Are you getting this? అర్థమవుతుందా? During the days of Abraham, అబ్రహాము దినములలో there was a different type of covenant ceremony. నిబంధన ఏర్పరిచేటటువంటి కార్యము భిన్నముగా ఉండేది. See, look at Genesis 15:8. ఆదికాండము 15వ అధ్యాయం 8వ వచనంలో చూద్దాము. When Abraham said, Lord God, how shall I know that I will inherit it? అబ్రహాము దేవునితో దీనిని నేను ఏ రకంగా స్వతంత్రించుకుందునో నాకు ఎట్లా తెలుసునో అని అడిగినప్పుడు Then verse 9. 9వ వచనములో Look at what God said. దేవుడు చెప్పినటువంటి మాటను He గమనిద్దాము. said, bring me a 3-year-old heifer, దేవుడు చెప్పింది ఏమనగా 3 ఏళ్ల ఫెయ్యను తీసుకురమ్మన్నారు. a 3-year-old female goat, 3 ఏళ్ల మేకను తీసుకురమ్మంటూ a ఉన్నాడు. 3-year-old ram, 3 ఏళ్ల పొటేలును తెమ్మంటూ a ఉన్నాడు. turtle dove, and a young pigeon. ఒక తెల్లని గువ్వను ఒక పావురపు పిల్లను తెమ్మంటూ ఉన్నాడు. Okay, go to verse 17. 17వ వచనంలో గమనిద్దాము. Verse 17. 17వ వచనములో Then he said, ఆ తర్వాత ఆయన చెప్పినటువంటి మాట, make it into pieces. దానిని ముక్కలుగా చేయుము. Okay. వింటున్నారా? See now, ఇప్పుడు in గమనించండి. those days there was a ceremony ఆ దినములలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించే విధానం ఇలాగుంటూ ఉంది. when two parties used to come into a covenant. ఇద్దరు వ్యక్తులు గనక ఒక నిబంధనలకు వచ్చేటటువంటి సమయంలో They used to cut the animals into two, వీళ్ళు ఏం చేసేవారంటే ఆ జంతువును 2 ముక్కలుగా వధించేవాళ్ళు. and they used to place each other, ఇక 2 ముక్కల్ని ఎదురెదురుగా పక్కన పెట్టి and blood is flowing, ఇక వాటిలో నుంచి రక్తము ప్రవహిస్తూ and ఉన్నప్పుడు both the parties walk through that. ఈ ఇద్దరు వ్యక్తులు ఆ రక్తము మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్ళేవారు. And what it signifies, ఇది దేనికి సాదృశ్యము అంటే, may the gods do to me like this if I don't keep the covenant. ఒకవేళ నేను గనక నిబంధనను నిలబెట్టుకోకపోతే దేవుడు నా ఎడల ఈ ప్రకారము చేయునుగా కాని సాదృశ్యము. See now notice, ఇక్కడ both గమనించండి, the parties used to walk between those pieces. ఇద్దరు వ్యక్తులు ఆ ఖండములుగా చేయబడిన ముక్కల మధ్య నుంచి నడుచుకుని Then వెళ్ళేవారు. verse 17. 17వ వచనంలో It came చూద్దాము. to pass when the sun went down, ఆ తర్వాత సూర్యుడు అస్తమించిన తర్వాత జరిగినటువంటి విషయము, behold, there appeared a smoking oven, ఇదిగో అక్కడ నుంచి అగ్నిని జ్వాల రగిలించేటటువంటిది కనబడెను. a burning torch, అంటే అగ్ని రగిలించే ఒక పొయ్యిని, and that passed between those pieces. ఇక ఆ ఖండముల మధ్యలో నుంచి అదియు తీసుకుపోబడెను. Meaning, అంటే దాని అర్థము the Shekinah glory అంటే ఆయన షకైన మహిమ went through those pieces. ఆ యొక్క ఖండములు ముక్క మధ్యలో నుంచి వెళ్ళను Then అని. look at verse 18. ఆ తర్వాత 18వ వర్షంలో నుంచి చూద్దాము. On the same day, the Lord made a covenant with Abraham. ఆ దినమందే దేవుడు అబ్రహాముతో నిబంధనను ఏర్పరచుకొనెను. You see this? చూస్తున్నారా అండి? This is how a covenant is cut. ఈ ప్రకారం ఒక నిబంధన ఏర్పరచబడి ఉన్నది. So now, ఇప్పుడు చూడండి, the next time when a thought comes, ఆ మరుసటిసారి ఒక ఆలోచన వచ్చినప్పుడు how will God bless me? దేవుడు నన్ను ఏ రకంగా ఆశీర్వదిస్తాడు అని. Like Abraham asked in Genesis 15:8. ఆదికాండము 15వ అధ్యాయం 8వ వచనంలో అబ్రహాము దేవునిని అడిగినట్టుగా, Lord God, how shall I know? దేవుడైన యెహోవా ఇది నాకు ఎలా తెలియును? How shall I know that I will inherit it? నేను దీనిని స్వతంత్రించుకుంటానని నాకు ఎలా తెలియును? Verse 9, God said, bring me a 3-year-old heifer. 9వ వచనంలో దేవుడు సెలవిచ్చినది 3 ఏళ్ల పెయ్యను తీసుకురమ్మన్నాడు. So the next time when the thought comes, కాబట్టి మరుసటిసారి ఈ ఆలోచన రాగానే, how will I know that God will bless me? దేవుడు నన్ను ఎలా ఆశీర్వదిస్తాడని నాకు ఎట్లా తెలియను How will అనగానే, I know God will heal me? దేవుడు నన్ను ఎలా స్వస్థపరుస్తాడని నాకు ఎట్లా తెలియను How will I అనగానే, know God will do miracles for me? దేవుడు నా కోసం అద్భుతములు చేస్తాడని నాకు ఎట్లా How తెలియను will I know God అన్నప్పుడు, will protect me? దేవుడు నన్ను కాపాడతాడని నాకు ఎట్లా తెలియను అన్నప్పుడు, God is
saying, remember Jesus Christ. దేవుడు సెలవిచ్చినది యేసు ప్రభువును జ్ఞాపకము చేసుకో. Remember the blood of Jesus Christ. యేసు ప్రభువు రక్తమును జ్ఞాపకము చేసుకో. See now, ఇప్పుడు గమనించండి. Israel was in covenant with God. ఇజ్రాయెల్ ప్రజలు దేవునితో నిబంధనలో ఉన్నారు. Whenever Israel was attacked, ఇజ్రాయెల్ పైన ఎప్పుడు దాడి జరిగినా God divinely protected Israel. దైవికముగా దేవుడు ఇజ్రాయేలును కాపాడుతూ See, వచ్చారు. go to Joshua chapter 10 verse 1. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం మొదటి వచనమును చూద్దాము. Joshua was advancing in the promised land. యెహోషువ వాగ్దాన స్థలము వైపు ముందుకు వెళ్తున్నటువంటి You know, there సమయంలో were so many kings there. మీకు తెలుసు కదా అక్కడ అనేకమైనటువంటి రాజులు ఉన్నారు. So he destroyed Ai. కాబట్టి హాయ్ పట్టణమును నాశనము చేశాడు. It came to pass when Adoni-Zedek, king of Jerusalem, heard how Joshua had taken Ai. మరి హాయ్ పట్టణమును యెహోషువ ఏ రకంగా పట్టుకున్నాడనే సంగతి అక్కడ ఉన్నటువంటి రాజు అయినటువంటి రాజుకు తెలిసినప్పుడు And how he had destroyed Jericho. యెరికోను ఏ రకముగా నాశనమును చేశాడనే విషయం తెలిసినప్పుడు Are you getting this? And వింటున్నారండి? how the inhabitants of Gibeon made peace with Israel. అంతేకాదు ఇజ్రాయెల్ ప్రజలతో ఈ గిబ్బోను నివాసులు ఏ రకంగా సమాధానములు చేసుకున్నారని. See, the king of Jerusalem, ఇప్పుడు గమనించండి, యెరూషలేము రాజు he heard what Joshua did to Ai. యెహోషువ హాయ్ పట్టణం విషయంలో చేసిన కార్యముల గురించి విని He heard ఉన్నాడు. how he destroyed Jericho. ఏ రకంగా యెరికోను నాశనము చేసి ఉన్నాడో విన్నాడు. And he heard that the people of Gibeon, అంతేకాదు గిబ్బోన్లో ఉన్నటువంటి ప్రజలను గురించి ఆయన విన్న they made a విషయం covenant with Joshua. వీరు యెహోషువతో ఒక నిబంధన The చేసుకున్నారని. next verse. ఆ తర్వాత వచనములో Then the king of Israel said, ఆ తర్వాత ఇజ్రాయెలు రాజు సెలవిచ్చినదేమనగా next verse, ఆ తర్వాత వచనము he gathered 5 kings together. అక్కడ ఉన్నటువంటి 5 రాజులను ఆయన చేర్చుకొని Then he sent he called for 5 kings, verse 4. 4వ వచనంలో 5 రాజులను పిలిపించుకొని He said, come help me, వచ్చి నాకు సహాయం that చేయమన్నాడు. we may attack Gibeon. తద్వారా గిబ్యోనీల పైన మనము దాడి For చేయునట్లు. it made peace with Joshua and the children of Israel. ఎందుకనగా ఈ గిబ్యోను నివాసులు యెహోషువతోను ఇజ్రాయెల్ ప్రజలతోను సమాధానం పరుచుకున్నారు. Then verse 5. ఆ తర్వాత 5వ వచనంలో చూద్దాము. Then look at this, verse 5. 5వ వచనంలో Therefore 5 kings, కాబట్టి ఈ 5 రాజులు 5 armies, ఆ 5 సైన్యములు they camped before Gibeon and made war against it. గిబ్యోను ఎదుట కూడుకొని గిబ్యోనుకు వ్యతిరేకంగా యుద్ధము జరిగించడం మొదలుపెట్టిరి. 5 kings came against Gibeon. గమనించండి, 5 రాజులు గిబ్యోనుకు వ్యతిరేకముగా వచ్చిరి. Now notice, గమనించండి, Gibeon was in covenant with Joshua. గిబ్యోను యెహోషువతో నిబంధనను చేసుకొని ఉన్నారు. So when Gibeon needs help, Joshua had to help. కాబట్టి ఈ గిబ్యోను వాసులకు సహాయం కావాలనుకున్నప్పుడు యెహోషువ వాళ్ళకి సహాయం Now, చేయాలి. Joshua was in covenant with God. యెహోషువ దేవునితో నిబంధనలో ఉన్నాడు గనక When Joshua needs help, God has to protect. యెహోషువకు అవసరం ఉన్నప్పుడు దేవుడు అతన్ని కాపాడాలి. Then verse 6. 6వ వచనంలో Then చూద్దాము. Gibeon said to Joshua, అందుకు గిబ్యోను యెహోషువతో సెలవిచ్చినదేమనగా, come quickly. త్వరగా రమ్ము. Are you getting this? వింటున్నారా? They sent a word to Joshua. వారు యెహోషువకు ఒక మాటను సెలవిచ్చి Come పంపించిరి. quickly and help us. త్వరగా వచ్చి మమ్మలను రక్షించుము. For 5 kings are gathered against us. ఎందుకనగా 5 రాజులు మాకు వ్యతిరేకముగా కూడి వచ్చిరి. Then verse 7. 7వ వచనములో Now Joshua had to go. ఇప్పుడు యెహోషువ వెళ్ళవలసి He వచ్చెను. came with the people of war. అక్కడ యుద్ధ వీరులను వెంట పెట్టుకొని ఆయన వచ్చెను. Then verse 11. 11వ No, వచనములో verse 8. I'm sorry, verse 8. 8వ వచనంలో చూద్దాము. Look at verse 8. తర్వాత 8వ And వచనములో the Lord said to Joshua, అందుకు యెహోవా యెహోషువతో do not సెలవిచ్చినదేమనగా, fear them. వారిని చూసి I భయపడకుము. have delivered them into your hand. ఇదిగో నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను. Not a man of them shall stand before you. వారిలో ఒక్క మనుషుడైనను నీ ఎదుట నిలవలేడు. Now notice, ఇప్పుడు why గమనించండి, is God getting involved in this war? ఎందుకు ఈ యుద్ధములో దేవుడు పాలు పంచుకుంటూ ఉన్నారు? Because Joshua is involved. ఎందుకంటే యెహోషువ పాలు పంచుకుంటున్నాడు Why was గనక. Joshua involved? ఎందుకు యెహోషువ పాలు Because పంచుకుంటున్నాడు? Joshua was in covenant with Gibeon. ఎందుకంటే యెహోషువ గిబ్యోను వాసులతో నిబంధనలో ఉన్నాడు గనక. So that means అంటే దాని when అర్థము, we are in covenant with God, ఎప్పుడైతే మనము దేవునితో నిబంధనలో ఉంటామో God will divinely protect us. దేవుడు దైవికంగా మనలను కాపాడును. How did God protect them? ఏ రకంగా దేవుడు వాళ్ళను కాపాడెను? Verse 11. 11వ వచనములో Look at verse 11. చూడండి, 11వ వచనములో It happened as they fled before Israel. వారు ఇజ్రాయెల్ ఎదుట నుంచి పారిపోయినప్పుడు The జరిగినటువంటి విషయము, Lord cast down large hailstones from heaven, దేవుడైనటువంటి యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగండ్లు వాళ్ళపైన కురిపించెను. and they died. కనుక వారు హతులైరి. There were more who died from hailstones than the children of Israel killed with the sword. ఇజ్రాయెల్ ప్రజల ఖడ్గ బారిన పడి చచ్చిన వారి కంటే ఈ వడగండ్ల బారిన పడి చచ్చిన వారి సంఖ్య అధికముగా ఉండెను. Verse 12. 12వ వచనములో
verse 12. 12వ Then వచనంలో Joshua spoke to the Lord that day. అందుకు యెహోషువ యెహోవాతో ఆ దినమున మాట్లాడినటువంటి విషయము And in the sight of Israel, ఇశ్రాయేలు ప్రజలందరి దృష్టికి sun వినబడుచుండగా stand still over Gibeon, ఆ గిబ్యోనుపై సూర్యుడు ఇంకా నిలిచి ఉండుము and అని moon in the valley of Ahajalon. ఆయజలోను లోయలో చంద్రుడా నిలిచి ఉండుము. Okay. వింటున్నారా? Then go to verse 13. 13వ వచనంలో చూద్దాము. And the sun stood still, అందుకు సూర్యుడు అస్తమించకుండా అలా and నిలిచి the ఉండెను. moon stopped, ఇక చంద్రుడు నిలిచి ఉండెను. till the people had revenge upon their ఈ enemies. మనుషులందరూ కూడా తమ శత్రువుల మీద ప్రతీకారము తీర్చుకునేంత వరకును. Okay, then go to verse 14. ఆ తర్వాత 14వ వచనంలో చూద్దాము. Look at verse 14. 14వ వచనంలో There has గమనిద్దాము. never been a day like ఇక that. అలాంటి దినం అనేది అది వరకెన్నడూ ఇంకా The లేకపోయేను. Lord heeded the voice of a man. యెహోవా ఒక నరుని మనవిని ఆలకించినటువంటి For దినము. the Lord fought for Israel. ఎందుకనగా యెహోవాయే ఇజ్రాయెల్ పక్షముగా యుద్ధము చేసెను. Notice, గమనించు, the covenant, ఈ నిబంధన God is fighting the battle. నిబంధనను బట్టి దేవుడే యుద్ధమును పోరాడుతూ ఉన్నారు. So, meaning, దాని అర్థము you are in a covenant with God. మీరును దేవునితో నిబంధనలో ఉన్నవారు. God will fight your battles. దేవుడు మీ యుద్ధములను పోరాడును. God will fight on behalf of you. దేవుడు మీ పక్షముగా యుద్ధము చేయును. So no matter what battles you are facing, కాబట్టి మీరు ఎలాంటి యుద్ధములను ఎదుర్కొంటున్నా సరే you are not alone in that ఆ battle. యుద్ధములో మీరు ఒంటరి వారు కారు. God will come with you in that ఆ battle. యుద్ధములో దేవుడే మీ తోడుగా వచ్చును. And God will give you victory in that battle. అంతేకాదు ఆ యుద్ధములో దేవుడే మీకు విజయమునిచ్చును. 1 Chronicles 16:12. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 12వ వచనములో 1 Chronicles 16:12. మొదటి దినవృత్తాంతములు 16 12వ వచనము. Remember his marvelous works. ఆయన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకముంచుకొనుము. The word remember is a covenant word. జ్ఞాపకముంచుకుంటా అనేటటువంటి మాట నిబంధనకు సంబంధించినటువంటి పదము. Okay. సరేనా అండి? Then verse 15. 15వ వచనంలో చూద్దాము. Verse 15. 15వ వచనంలో Remember his covenant forever. ఆయన నిబంధనను సదాకాలము జ్ఞాపకముంచుకొనుము. The word which he commanded for 1,000 generations. ఆయన ఆజ్ఞాపించినటువంటి మాట 1000 తరముల వరకు నిలిచి ఉండును. Verse 16. 16వ వచనంలో Verse 16. 16లో The covenant which he made with Abraham. ఆయన అబ్రహాముతో చేసినటువంటి నిబంధన. See again the covenant. గమనించండి, మరలా ఈ నిబంధన. Again Abraham's covenant. మరలా అబ్రహాముతో చేసిన నిబంధన. What is in this covenant? ఏంటండి ఈ నిబంధనలో ఉన్నటువంటిది? 21. 21వ వచనంలో What is in this covenant with Abraham? అబ్రహాముతో చేసిన నిబంధనలో ఉన్నదేమిటి? He permitted no man to do them wrong. వారి ఎడల ఏ మనుషుడు ఏ కీడు చేయనివ్వలేదు ఆయన. He rebuked kings for their sake. వారి నిమిత్తము రాజులను సైతము ఆయన గద్దించెను. See? చూడండి, God will not permit anyone to do you wrong. దేవుడు మీ ఎడల ఎవ్వరు ఏ కీడు చేయనివ్వనివ్వడు. You understand this? అర్థమవుతుందా అండి? And he will rebuke kings for your sake. అంతేకాదు మీ నిమిత్తము రాజులను సైతము ఆయన గద్దించును. Then verse 22. 22వ వచనంలో చూద్దాము. Verse 22. 22వ వచనంలో Saying, do not touch my anointed one. నా అభిషక్తులను ముట్టకుము అని చెబుతూ, And do not do my prophets no harm. నా ప్రవక్తకు ఏ హాని తలపెట్టకుము You అంటూ. understand this? అర్థమవుతుందా? You are in a covenant with God. మీరు దేవునితో నిబంధనలో See ఉన్నారు. verse 21 again. 21వ వచనంలో మరలా చూద్దాము. God will not allow anyone to harm you. దేవుడు మీ ఎడల ఎవరును హాని కీడు తలపెట్టనివ్వడు. God will not permit anyone to do you wrong. మీ ఎడల ఎవరు కీడు చేసే అవకాశము దేవుడు కలగనివ్వడు. Even if they do, ఒకవేళ వాళ్ళు చేసినా సరే he will rebuke kings for your sake. మీ నిమిత్తము రాజులను ఆయన గద్దించును. And the next verse, ఆ తర్వాత వచనంలో he will చూద్దాము. not permit anybody to touch the anointed. అభిషక్తులను ఆయన ఎవ్వరిని ముట్టనివ్వడు. And he will not allow anybody to touch his prophets. అంతేకాదు తన ప్రవక్తలైన వారికి ఎవరు ఏ హాని తలపెట్టనివ్వడు. You are under a covenant protection. మీరు నిబంధన కాపుదలలో ఉన్నారు. Nehemiah chapter 1 verse 5. నెహెమయా గ్రంథము 1వ అధ్యాయము 5వ You వచనములో are divinely protected. మీరును దైవికముగా కాపాడబడి ఉన్నారు. Are you getting this? You అర్థమవుతుందా? are in a blood covenant. మీరు రక్తపు నిబంధనలో ఉన్నారు. Nehemiah chapter 1 verse 5. నెహెమయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనములో Here Nehemiah is praying, ఇక్కడ నెహెమయా చేస్తున్నటువంటి ప్రార్థన, I pray Lord God of heaven, ఆకాశమందున్న యెహోవా నేను ప్రార్థించదను. O great and awesome God, ఓ గొప్ప దేవా, ఓ భయంకరుడైనటువంటి వారా, who keep your covenant mercy with those who love you. నిన్ను ప్రేమించిన వారికి నీ ఆజ్ఞలను అనుసరించిన వారి ఎడల నీ నిబంధనను స్థిరపరచువాడా. You see this? చూస్తున్నారా అండి? Because you love God, ఎందుకనగా నీవు
నీవు దేవునిని ప్రేమిస్తున్నావు గనక, and you have accepted Jesus Christ as the Lord and Savior, యేసును మీ ప్రభువుగా మీ రక్షకుడిగా అంగీకరించావు గనక, you are washed by the blood of Jesus, యేసు ప్రభువు రక్తము చేత నువ్వు కడగబడ్డావు you గనక, partake in the communion. పరిశుద్ధ బలలో పాలు పంచుకుంటున్నావు గనక, See, notice, గమనించు, as we partake in the communion this morning, ఈ ఉదయకాలము పరిశుద్ధమైనటువంటి బలలో పాలు పంచుకుంటూ ఉండగా, do this with faith, విశ్వాసము ద్వారా దీనిలో పాలు do పంచుకోండి, this with understanding. గ్రహింపును కలిగి పాలు పంచుకోండి. See, now ఇప్పుడు the గమనించండి, cup is symbolic of the new covenant. ఆ పాత్రలోంది క్రొత్త నిబంధనకు సాదృశ్యమైనది. See, I showed you this before, but again I will show you. ఇది వరకు మీకు చూపించాను కానీ మరలా చూపిస్తాను, See, గమనించండి. go to 1 Samuel 17:1. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాము. Because last time I did not show you with a slide. ఎందుకంటే స్లైడ్ ద్వారా గతసారి నేను మీకు ఇది చూపించలేదు When గనక, you see it for yourself, you will believe. మీకై మీరు దాన్ని చూసినప్పుడు మీరు నమ్ముతారు. When David was facing Goliath, దావీదు గొలియాతును ఎదుర్కొంటున్నటువంటి సమయంలో a battle took place in the valley of Elah. అక్కడ ఏలి అనేటటువంటి లోయలో ఈ యుద్ధము కొనసాగుతూ ఉన్నది. Are you getting this? వింటున్నారా అండి? So now, ఇప్పుడు the గమనించండి, Philistines gathered their army together in battle in Ephes Damim. ఎఫెస్ దమీం అనేటటువంటి లోయలో ఈ యొక్క ఫిలిస్తీన్లందరూ కూడా యుద్ధము చేయటకు కూడుకొని వచ్చిరి. Okay. సరేనా The అండి? Hebrew for Ephes Damim in the slide, ఎఫెస్ దమీం అనేటటువంటి ఈ మాట హీబ్రూలో ఈ స్లైడ్ ప్రకారం చూస్తే, see, we are showing it on the screen for you. స్క్రీన్ పైన మీకోసం ఇది చూపిస్తున్నాం, The గమనించండి. boundary of the blood drops. రక్తపు బిందువుల చేత ఏర్పరచబడిన సరిహద్దు అని, The boundary of blood drops. రక్తపు బిందువుల యొక్క సరిహద్దు అని. What did I say? ఏమన్నానండి నేను? Don't go there, from Hebrews 12:24. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనంలో నుంచి, Every day speak the blood ప్రతిరోజు ఆయన రక్తమును and మాట్లాడమన్నాను, make a boundary over your house. ఇక మీ ఇంటి చుట్టూ కూడా ఒక సరిహద్దును నిర్మించమన్నాను, Make a boundary over your children. మీ పిల్లల చుట్టూ ఒక కంచె సరిహద్దును ఏర్పరచండి, Make a boundary over your family. మీ కుటుంబము చుట్టూ ఒక సరిహద్దు కంచెను వేయండి. See, the enemy cannot cross this boundary. తద్వారా శత్రువు ఈ కంచెను సరిహద్దును దాటి రాలేడు. Then another meaning for Ephes Damim. ఎఫెస్ దమీం అనేటటువంటి మాటకు ఇంకొక అర్థము, See, look at this. ఈ స్లైడ్ ని గమనించండి, It is blood. ఇది రక్తము, See, it is on the screen. The juice of the grape. ఆ ద్రాక్ష రసము అని. Look at this. చూడండి ఇక్కడ, Blood రక్తము and the juice of the grape. ద్రాక్ష రసము అని. Think about this. ఆలోచించండి ఒకసారి. So that means, అంటే దాని అర్థము, does this ring the bell when you read about the juice of the grape? ఆ ద్రాక్ష రసము గురించి మీరు చదివినప్పుడు ఒక గంటను మోగిస్తుందా ఇది? Where did you read the juice of the grape? ఈ ద్రాక్ష రసం అనే మాట ఎక్కడ చదివి ఉన్నారు? When you take the communion. పరిశుద్ధ బలలో పాలు పంచుకున్నప్పుడు. You understand this? అర్థమవుతుందా అండి? See, now ఇప్పుడు చూడండి, go to Job chapter 1 verse 5. యోబు గ్రంథము మొదటి అధ్యాయము 5వ వచనంలో చూద్దాము. Job chapter 1 verse 5. యోబు గ్రంథము మొదటి అధ్యాయము 5వ వచనములో, Job offered blood sacrifices every day. యోబు అనుదినము రక్తపు బలి అర్పణలు చెల్లిస్తూ He would వచ్చాడు. rise early in the morning, ఉదయకాలమే నీవు లేచి and in the morning and offered burnt offerings. దహన బలులే ఉదయకాలము బలులుగా అర్పించితివి. Thus Job did regularly. ఆ ప్రకారము యోబు అనుదినము దీనిని జరిగించెను. Now in heaven ఇప్పుడు గమనించండి, పరలోకమందు there was a conversation between God and Satan. దేవునికి సాతానికి నడుమ ఒక సంభాషణ కొనసాగుతూ Verse ఉంది. 10. 10వ వచనములో Look at verse 10. చూద్దాము. 10వ వచనములో What did Satan say to God? దేవుడితో సాతాను గారు చెప్పినటువంటి మాట ఏంటి? Have you not made an edge around him, నీవు అతని చుట్టూను కంచె వేసితివి కదా, around his household, తన ఇంటివారి చుట్టూను, and all that on every side? తనకు కలిగిన సమస్తమును You చుట్టూను, have blessed the work of his hands, తన చేతి పనిని నీవు and దీవించితివి his కదా, possessions have increased. తన ఆస్తులన్నీ పెరిగెను. In your translation, వేరే తర్జుమాలో చూద్దాము. look at the edge here. ఇక్కడ ఆ కంచెను గమనిద్దాము. See, why did this edge come? ఎందుకు ఈ కంచె అనేది వచ్చింది ఇక్కడ? There was a boundary around Job. ఎందుకనగా యోబు చుట్టూ ఒక సరిహద్దు కంచె He ఉన్నది. offered blood sacrifices every day. ఆయన అనుదినము రక్తముతో బలులు అర్పిస్తూ వచ్చాడు. You understand this? అర్థమవుతుందా And అండి? there was an edge around his household. అతని గృహము చుట్టూ ఇంటివారి చుట్టూను కూడా ఒక కంచె There was ఏర్పరచబడెను. an edge around his possessions. ఆయన ఆస్తుల చుట్టూను కూడా ఒక కంచె ఏర్పరచెను. Satan is admitting. సాతాను గాడు ఈ మాటను ఒప్పుకుంటూ ఉన్నాడు. You see this? చూస్తున్నారా అండి? You look at this. చూడండి ఇక్కడ,
You have put a wall of protection around him. తన చుట్టూ కూడా కాపుదల గోడను నీవు నిలిపిపెట్టితివి. Show this translation. ఈ తర్జుమాను గమనిద్దాం, చూద్దాము. Okay. వింటున్నారా? You have always put a wall of protection around him. నీవు ఎల్లప్పుడు కూడా అతని చుట్టూ భద్రత గోడను పెడితివి. Around his home. తన ఇంటివారు చుట్టూను, Around his property. తన ఆస్తి చుట్టూను. You have made him prosper in everything he does. నీవు తాను చేసే ప్రతి కార్యంలో వర్ధిల్లేటట్టు చేసితివి. Look how rich he is. చూడు ఆయన ఎంత ధనవంతుడై ఉండెనో. You see this? చూస్తున్నారా అండి? A wall of protection around your house and your property. మీ ఇంటి చుట్టూను, మీ ఆస్తి చుట్టూను కూడా భద్రత గోడ. In your translation? వేరే తర్జుమాలో Why చూద్దాం. am I showing you so many translations? ఎందుకు ఇన్ని తర్జుమాల గుండా మీకు చూపిస్తూ వస్తూ ఉన్నాను? Because you have to believe. ఎందుకంటే మీరు నమ్మాలి. See? చూడండి, Why no one ever had it so good? ఎందుకు ఎవరును కూడా ఇంత శ్రేష్టముగా కలిగి ఉండకపోయిరి? You pamper him like a pet. అంటే ఒక పెంపుడు జంతువును అల్లారుముద్దు చేసినట్టుగా నీవు అల్లారుముద్దు You చేసితివి. make sure nothing bad ever happens to him or his family. తనకు గాని తన కుటుంబమును గాని ఏ చెడు జరగకుండా నీవు చూసుకుంటేవి. Or you make sure nothing ever bad happens to his possessions. అంతేకాదు తనకున్నటువంటి ఆస్తులో ఏ చెడు జరగనీయకుండా నీవు చూసుకుంటేవి. You bless everything he does. ఆయన చేసిందల్లా నీవు దీవించితివి. He can't lose. ఆయన ఏది కోల్పోలేడు. So Satan is saying this. కాబట్టి సాతాను చెప్తున్నటువంటి మాట This ఇది. is Satan's testimony. సాతాను గారు చెప్తున్నటువంటి మాట ఇది. God, you make sure that nothing bad happens to them. ఆయన ఎడల, వారి ఎడల ఏ చెడు జరగనీయకుండా నువ్వు ఖచ్చితంగా చూసుకుంటావు. You make sure that nothing bad happens to their family. తన కుటుంబానికి ఏ చెడు జరగకుండా నువ్వు ఖచ్చితంగా చూసుకుంటావు. Are you getting this? అర్థమవుతుందా అండి? Then, ఆ తర్వాత in your translation? వేరే తర్జుమాలో, Okay. So, కావున the blood covering, ఆ రక్తము యొక్క కాపుదల, the blood covenant, ఆ రక్తము యొక్క నిబంధన, God will make sure the enemy will not touch you or your family or your possessions. అపవాది శత్రువు మిమ్ములను కానీ మీ కుటుంబమును కానీ మీ ఆస్తిపాస్తులను కానీ ముట్టనీయకుండా దేవుడు ఖచ్చితంగా చూసుకుంటారు. So powerful is the blood covenant. అంత శక్తివంతమైనది ఈ రక్తపు నిబంధన. So coming back to Africa, తిరిగి ఆఫ్రికా విషయానికి వద్దాము. these tribes knew the seriousness of the covenant. ఈ తెగ వారికి ఈ యొక్క నిబంధనలో ఉన్నటువంటి తీవ్రత ఏంటో తెలుసు. So the chief gave his spear to this white missionary. ఆ తెగకు చెందినటువంటి ప్రధానుడు ఈ మిషనరీకి తన యొక్క బల్లెమును ఇచ్చెను. Now this white missionary carried this spear wherever he went to Africa. ఈ తెల్ల జాతీయుడైనటువంటి మిషనరీ ఆఫ్రికాలో ఏ ప్రదేశానికి వెళ్ళినా బల్లెము చేత పట్టుకొని వెళ్ళెను. And all the tribes honored that covenant. ఇక ఆ నిబంధనకు అక్కడున్నటువంటి తెగవారందరూ కూడా ఘనపరిచిరి. Are you getting this? అర్థమవుతుందా? And they never touched this white man. అంతేకాదు ఈ తెల్ల జాతీయుడైన మిషనరీని వాడు ఎన్నడూ ముట్టకపోయిరి. They never harmed this white man. ఈ తెల్ల జాతీయుని ఎన్నడూ హాని చేయకపోయిరి. Does it ring the bell now? ఇప్పుడు ఆ గంటను మోగిస్తుందా అండి? See now, ఇప్పుడు చూడండి, these people knew something which we didn't know. మనకు తెలియనటువంటి విషయము ఈ మనుషులు తెలిసి They ఉన్నారు. were cannibals. వీళ్ళు మనుషులను చంపుకు తినేవాళ్ళు. They were uncivilized. అంటే నాగరికత ప్రపంచము తెలియని వాళ్ళు. And they were uneducated. అంతేకాదు చదువులు లేనటువంటి They వాళ్ళు. knew the power of the covenant. కానీ నిబంధనలోని శక్తి ఏంటో వాళ్ళకి And తెలుసు. look at this ritual they had. ఇక్కడ వీళ్ళు చేసేటటువంటి ఈ ఆచారాన్ని The గమనించండి. priest brought a cup of wine. యాజకుడు ఏం చేసేవాడు? ఆ ద్రాక్షారసమును తెచ్చేవాడు. And both the parties is to make a cut. ఆ ఇద్దరు వ్యక్తులను మడిమ చేతి నడికట్టు పైన ఘాటును వేసి And is to pour that blood into that cup. అక్కడి నుంచి కారేటటువంటి రక్తమును ఆ పాత్రలో పోసి Mix it. దానిని కలిపి And both is to drink. ఇద్దరు త్రాగేవాళ్ళు. Are you getting this? అర్థమవుతుంది? So let's turn our Bibles to Luke chapter 22 verse 19. కాబట్టి లూకా సువార్త 22వ అధ్యాయము 19వ వచనానికి బైబిల్ గ్రంథాన్ని చూద్దాము. With this ritual in Africa. ఆఫ్రికాలో జరిగేటటువంటి ఈ ఆచార పద్ధతి, Understand this now. ఇది ఇప్పుడు అర్థం చేసుకోండి. Luke 22:19. లూకా సువార్త 22వ అధ్యాయము 19వ వచనము. Luke 22:19. లూకా సువార్త 22:19వ Here వచనము. Jesus is saying, ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట, remember, జ్ఞాపకము చేసుకోమని. he took the bread and gave thanks. ఆయన రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు He చెల్లించి broke it and said, this is my body which is given for you. Do this in remembrance. దానిని విరిచి, ఇదిగో మీ కొరకై ఇవ్వబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీన్ని చేయుడి. What did I say? The word remember is a covenant word. ఏం చెప్పానండి? జ్ఞాపకము అనేటటువంటి మాట నిబంధన పదము అని చెప్పాను. Then verse 20. ఆ తర్వాత 20వ వచనములో Look at the ritual. ఆచారాన్ని ఒకసారి గమనిద్దాము. He took the cup after supper.
ఆ భోజనమైన తర్వాత ఆ ప్రకారమే ఆయన పాత్రను పట్టుకొని He said, "This cup is a new covenant in my blood." ఆయన అంటున్నాడు, ఈ గిన్నెలోనిది నూతన నిబంధనలోని నా రక్తము వలన అయి ఉన్నదని. So that means అంటే దాని అర్థము, when the tribes entered into covenant and drank from the cup, ఎప్పుడైతే ఈ తెగవాళ్ళు నిబంధనలోకి ప్రవేశించి ఆ పాత్రలోనిది త్రాగారు, that wine mixed with the blood, ఆ రక్తంతో కలగలిపినటువంటి ఆ ద్రాక్షారసమును they have entered into covenant. వీళ్ళు ఒక నిబంధనలోకి చేరి ఉన్నారు. Wherever they went in Africa, nobody used to touch them. కాబట్టి వీళ్ళు ఆఫ్రికాలో ఏ ప్రదేశానికి వెళ్ళినా ఇతర తెగ వాళ్ళు ముట్టేవాళ్ళు They కాదు. knew they were in a covenant with the tribe. ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఆ తెగవారితో వీరు నిబంధన If ఏర్పరచుకున్నారు. they touch them, ఒకవేళ వీళ్ళను గనక వాళ్ళు ముడితే it's an act of war. అది ఏంటో తెలుసా, యుద్ధానికి దారి చేసే కార్యము. And that tribe would come and attack them. ఇక అప్పుడు ఆ తెగ వాళ్ళు వచ్చి వీళ్ళ మీద దాడి చేసేవాళ్ళు. So also, అదే as విధంగానే you partake in this cup, మీరును ఈ పాత్రలోనిది పాలు the పంచుకునేటప్పుడు devil knows you are in a covenant with Jesus Christ. అపవాదికి తెలుసు మీరు యేసు ప్రభుతో నిబంధనలో He ఉన్నారని. cannot touch you. వాడు మిమ్మల్ని He ముట్టలేడు. cannot touch your family. వాడు నీ కుటుంబమును ముట్టలేడు. He cannot touch your house. వాడు నీ ఇంటి వారిని He ముట్టలేడు. cannot touch your property. వాడు నీ ఆస్తులను ముట్టలేడు. He cannot touch your health. వాడు నీ ఆరోగ్యమును He ముట్టలేడు. cannot touch your finances. వాడు నీ ఆర్థిక స్థితిని He ముట్టలేడు. cannot touch your peace. వాడు నీ సమాధానమును ముట్టలేడు. Are you understanding? అర్థమవుతుందా You అండి? are in a blood covenant. నీవు రక్తపు నిబంధనలో ఉన్నవాడు. Revelation chapter 12 verse 11. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనములో, Revelation chapter 12 verse 11. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనము, They overcame Satan by the blood of the Lamb. వారు సాతాను గాడిని గొర్రెపిల్ల రక్తము చేత జయించిరి. They overcame Satan by the word of their testimony. వారు సెలవిచ్చినటువంటి సాక్ష్యమును బట్టి సాతానును జయించిరి. You see this? చూస్తున్నారా అండి? How will you overcome Satan? ఏ రకంగా సాతాను గానిని మీరు జయిస్తారు? By the blood of the Lamb. గొర్రెపిల్ల యొక్క రక్తము By చేత, the word of your మీ testimony. నోటి మాట సాక్ష్యము ద్వారా. So you have to openly say కాబట్టి మీరు నోటిని తెరిచి బహిరంగంగా చెప్పాలి. every day by faith, ప్రతిరోజు విశ్వాసము ద్వారా, I sprinkle the blood of Jesus Christ over my house. యేసు ప్రభు యొక్క రక్తమును నా ఇంటి పైన నేను ప్రోక్షిస్తూ చిలకరిస్తూ I ఉన్నాను. sprinkle the blood of Jesus Christ over my family. యేసు ప్రభు యొక్క రక్తమును నా కుటుంబము పైన నేను ప్రోక్షిస్తూ I ఉన్నాను. sprinkle the blood of Jesus Christ over my children. యేసు ప్రభు యొక్క రక్తమును నా బిడ్డల పైన ప్రోక్షిస్తూ I ఉన్నాను. sprinkle the blood of Jesus Christ over my business. నా వ్యాపారము పైన యేసు ప్రభు యొక్క రక్తమును నేను ప్రోక్షిస్తూ I ఉన్నాను. sprinkle the blood of Jesus Christ over my vehicle. నా యొక్క వాహనము పైన యేసు ప్రభు రక్తమును ప్రోక్షిస్తూ ఉన్నాను. You see, that's how you can survive the storm. ఆ ప్రకారం అలా చేసి ఈ తుఫానును మీరు జయించి జీవించగలరు. Come under the blood. ఆయన రక్తపు కాపుదలోకి రండి. Come under God's protection. దేవుని యొక్క భద్రతా వలయమునకు రండి. Come under the blood covenant. ఆయన రక్తపు నిబంధనలోనికి I చేరండి. would like to pray for you all this morning. ఈ ఉదయకాలం మీ అందరి కోసం ప్రార్థించాలనుకుంటూ Father, ఉన్నాను. in the name of Jesus, తండ్రి యేసుక్రీస్తు నామములో I pray for everybody who is watching this program. దేవా ఈ కార్యక్రమం చూస్తున్న వారందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాము. Lord, there is a storm out there. ప్రభువా, వెలుపల తుఫాను అనేది There ఉన్నది. is a plague out there. వెలుపల తెగులు ఉన్నాయి. There is an epidemic out there. వెలుపల ఎపిడమిక్ ఉంటూ ఉన్నది. Lord, we come under the blood of Jesus Christ. దేవా, మేము యేసు ప్రభు యొక్క రక్తపు నీడనకు By వచ్చాము. faith, I sprinkle the blood of the covenant over their houses. విశ్వాసము ద్వారా నిబంధన రక్తము వాళ్ళ ఇంటి పైన నేను By ప్రోక్షిస్తున్నాను. faith, I sprinkle the blood of Jesus Christ over their children. విశ్వాసము ద్వారా యేసు ప్రభు రక్తమును వారి పిల్లల పైన By ప్రోక్షిస్తున్నాను. faith, I sprinkle the blood of Jesus Christ over their properties. విశ్వాసము ద్వారా యేసు ప్రభు రక్తమును వారి ఆస్తుల పైన ప్రోక్షిస్తూ ఉన్నాను. Ephes damim, ఎఫ్ఎస్ దమి, the boundary of the blood. ఆ రక్తము యొక్క సరిహద్దు. May there be a boundary of the blood of Jesus Christ around their houses, O Lord. దేవా, మా ఇంట్లో చుట్టూను యేసు ప్రభు యొక్క రక్తం వల్ల ఏర్పరిచిన సరిహద్దు ఉండును గాక. Thank you for covering us under your blood, O ఈ Lord. రక్తపు నీడలో మమ్మలను కప్పి ఉంచినందుకు మీకు Thank you వందనాలు. for protecting us. మమ్మలను కాపాడుతూ ఉన్నందుకు వందనాలు. Lord, even as we come before the table, ఈ పరిశుద్ధమైనటువంటి బలను మేము సమీపిస్తూ ఉంటుండగా, Lord, ప్రభువా, you said you took the bread, you broke it and said, do this in remembrance of me. దేవా, మీరు ఆ రొట్టెను చేత పట్టుకొని దానిని విరిచి నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీనిలో పాలు పంచుకోమని సెలవిచ్చారు. We remember, Lord, మేము జ్ఞాపకము చేసుకుంటున్నాం దేవా. that Lord on the cross, దేవా, ఆ శిలువ పైన your body was broken for us. మీ దేహము మా కొరకై విరగొట్టబడ్డది. We were healed by your stripes. మీరు పొందిన దెబ్బల చేత మేము స్వస్థత Then పొందితేమి. thank you for boosting our immune system. దేవా, మాలోని రోగ నిరోధక శక్తిని బలపరుస్తూ Thank ఉన్నందుకు you for వందనాలు. giving
us supernatural strength. అసాధారణమైన బలమును మాకు ఇస్తూ ఉన్నందుకు Thank you వందనాలు. for giving us good health and long life. మంచి ఆరోగ్యమును దీర్ఘాయుష్నిచ్చినందుకు వందనాలు. In Jesus' name we partake, O Lord. యేసు నామములో దీనిలో పాల్పంచుకుంటున్నాము దేవా. You may eat the bread. ఆ రొట్టెను మీరు ఇప్పుడు తినండి. Lord, you took the cup ఆ ప్రకారమే మీరు ఆ పాత్రను తీసుకొని and you said this is the blood of the new covenant. మీరు సెలవిచ్చారు నూతన నిబంధనలోని నా రక్తము ఇదని. Lord, we have heard about the blood covenant. ఆ రక్తపు నిబంధనను గురించి మేము విన్నాము దేవా. Then Lord, thank you for your edge of protection around our houses. మా ఇంట్ల చుట్టూను మీ భద్రత కంచెను బట్టి మీకు వందనాలయ్యా. And thank you, Lord, for divine protection. దైవికముగా కాపాడుతున్నందుకు మీకు వందనాలు You దేవా. took the cup, ఆ పాత్రను తీసుకొని you blessed it, దానిని and ఆశీర్వదించి said, drink, this is the blood of the new covenant. నూతన నిబంధనలోని నా రక్తము త్రాగుము అన్నారు. Then by faith, O God, దేవా విశ్వాసము ద్వారా we drink this blood. ఈ రక్తమును మేము తాగుతూ And ఉన్నాము. we thank you for your divine నీ protection. దైవిక కాపుదలను బట్టి మీకు You వందనాలయ్యా. may drink the cup. ఆ పాత్రలోని మీరు ఇప్పుడు త్రాగండి. Now it's time for offerings. ఈ సమయంలో కానుకలు చెల్లించే సమయము. See, now I know the world is been shaken financially. మరి ఇప్పుడు నాకు తెలుసు లోకము ప్రపంచమంతా కూడా ఆర్థిక పరముగా కుదేలై కదిలించబడుతూ ఉన్నది. The economy is shaken. ఆర్థిక వ్యవస్థ The కదిలింపబడుతుంది. markets are crumbling. మార్కెట్లు కూలిపోతూ ఉన్నాయి. Now the kingdom of God system ఇప్పుడు దేవుని యొక్క రాజ్యమునకు సంబంధించిన వ్యవస్థ is tithing and sowing. దశమ భాగము చెల్లించుటయు విత్తనములు నాటుటయు. A great man of God called Oral Roberts, ఓరల్ రాబర్ట్స్ అనేటటువంటి ఒక గొప్ప దైవజనుడు, a big ministry. ఒక పెద్ద పరిచర్య కలిగిన వారు. He was the one who started the Oral Roberts University in America. అమెరికాలో ఓరల్ రాబర్ట్స్ యూనివర్సిటీని మొదలు పెట్టినటువంటి వ్యక్తి ఈయన. And every day he has to pay millions of dollars for TV channels. ప్రతిరోజు ఈ టీవీ ఛానళ్ల కోసము మిలియన్ల డాలర్లు అతను వెచ్చిస్తూ ఉండేవాడు. And he supported many pastors in Africa. ఆఫ్రికాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పాస్టర్లకు తాను ఆధారముగా ఉన్నాడు. And he used to conduct big crusades. అంతేకాదు పెద్ద పెద్ద సభలను నిర్వహించేవారు. So one day he was going through a very financial crunch. ఒకరోజు చాలా తీవ్రమైన ఆర్థిక లోటును తాను ఎదుర్కొంటూ He ఉన్నాడు. said, God, I cannot do this. ఆయన అన్నాడు, దేవా నేను ఇది చేయలేను, I cannot pay these bills. నేను ఈ బిల్లులు కట్టలేను. Then God said, అప్పుడు దేవుడు go చెప్పిన to మాట Luke chapter 6 verse 38. లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో He చూద్దాము. said, Lord, I know this scripture. దేవా నాకు ఈ వచనము తెలుసు అన్నాడు ఆయన. But God said, read it again. కానీ దేవుడు అంటున్నాడు మరొకసారి చదువు అని. Give and it shall be given. ఇవ్వుడు అది తిరిగి ఇవ్వబడును. He said, I know this scripture. ఆయన అన్నాడు నాకు ఈ వచనము తెలుసు. He said, read it slow. నెమ్మదిగా చదువు ఒకసారి. Give, ఇవ్వుడి comma, కామా and it will be given. అది ఇవ్వబడును అని. Okay. సరేనా అండి? I said, I know. He said, I know. ఈయన అంటున్నాడు అవును నాకు ఇది తెలుసు. He said, wait, go slow. ఆగాగు మరొకసారి నెమ్మదిగా He said, చూడు. give, ఇవ్వుడి comma, కామా and it will give. అది ఇచ్చును అని. Then he understood. అప్పుడు ఈయనకు అర్థమైంది. Excuse my English, నా ఇంగ్లీష్ ని ఎక్స్క్యూజ్ చేయండి, but now కానీ ఇప్పుడు చూడండి you will understand in this English. ఈ ప్రకారం చెప్తే మీకు అర్థమవుతుంది కాబట్టి. When you gave, నీవు ఇచ్చి ఉన్నప్పుడు it came. అది వచ్చి ఉన్నది. Are you getting this? అర్థమవుతుందా? So కావున that it there, అక్కడ అది అంటే are you getting this? వింటున్నారా? Is your tithe. అది మీ దశమ భాగము. That it there అది అనేది అక్కడ is your offering. మీ అర్పణలు. That it there అక్కడ అది అంటే is your seed. మీ విత్తనము. It will give. అది ఇచ్చును. I'll repeat that again. మరొకసారి చెప్తాను చూడండి. That it will give. అది ఇచ్చును. He got that. ఆయన దానిని గ్రహించాడు ఇంకా. And he understood that he was a giver. ఆయన ఇచ్చువాడనే విషయం తను He గ్రహించుకొని understood he's a tither. ఆయన దశమాగం ఇచ్చువాడని He గ్రహించుకొని believed God. దేవునిని విశ్వసించాడు. And then finances started flowing. ఇక ఆర్థిక పరమైన ప్రవాహం మొదలైనది. You see this? చూస్తున్నారండి? It will be given. అది ఇవ్వబడును. So, కావున whatever seeds you have gave, మీరు ఇచ్చినటువంటి విత్తనములు ఏవైనా it will give. అది తిరిగి ఇచ్చును. The tithes which you give, మీరు ఇచ్చినటువంటి దశమ భాగము it will give. అది ఇచ్చును The తిరిగి. offerings which you మీరు give, చెల్లించినటువంటి అర్పణలు it will give. అది ఇచ్చును. Father, this morning, తండ్రి ఈ ఉదయ కాలము Lord, your word says, give and it shall be given. ప్రభు అని వాక్యం సెలవిబడుతుంది, ఇవ్వుడి అది మీకు ఇచ్చును అని. Then Lord, the members I pray, దేవా సభ్యులందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. whatever seeds they have sown, వారు నాటినటువంటి విత్తనములు let ఏవైనను it be given, O God. అది వారికి ఇవ్వబడును గాక. Their tithes, O Lord, ఆ దశమ భాగములు let it be given, O Lord. అది ఇవ్వబడును Their గాక. offerings, O ఆ Lord, అర్పణలు దేవా let it be given, O అది Lord. ఇవ్వబడును గాక. Thank you for blessing them financially. దేవా ఆర్థిక పరంగా వాళ్ళని ఆశీర్వదిస్తున్నందుకు In వందనాలయ్యా. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
గుడ్ మార్నింగ్ డిసిసి ఫ్యామిలీ. అందరూ బాగున్నారని, దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతూ ఉన్నారని బలముగా నమ్ముచున్నాను. మరి దేవుని యొక్క కృప సదాకాలము మీకు తోడై ఉండినట్లుగా విశ్వసిస్తూ ప్రార్థిస్తున్నాము. దయచేసి ఈ యొక్క వారం ప్రకటనలు ఒకసారి విందాము. మరి ఈ శుక్రవారం నుంచి సాయంత్రం 6 గంటలకి ఆన్లైన్ ద్వారా ఈ యొక్క ఉపవాస ప్రార్థన లైవ్గా మేము ప్రసారం చేయబోతున్నాము. దయచేసి శుక్రవారం సాయంత్రం 6 గంటలకల్లా మీరు సిద్ధపడి ఆన్లైన్లో వచ్చేటటువంటి ఈ యొక్క సర్వీస్ని కూడా మీరు పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. దీనికి సంబంధించి ఆ రోజు లింక్ని కూడా మీకు మేము అందిస్తాము. ఆ వాట్సాప్ గ్రూప్లో వచ్చేటటువంటి లింక్ను చూసి దాని ద్వారా మీరు ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్కి మరి కనెక్ట్ కావాల్సిందిగా కోరుతున్నాము. అంతేకాదు వచ్చే ఆదివారపు ఆరాధన కూడా ఉదయం 10 గంటలకి ఆన్లైన్ సర్వీస్ ద్వారా మీ యొక్క గృహాల్లోకి మేము తిరిగి రాబోతున్నాము. దేవుడు ఈ వారం అంతటిని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.